ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्र्ये। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामीनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मुकुं करोति वाचालं पङ्गं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु। हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। कृष्ण माँ परमात्मा को दंडवत हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण माँ जय माता जी कृष्ण।
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణమ్మ జగదమ్మ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వెళ్తా మాతాజీ. సో 15వ చాప్టర్ స్టార్ట్ చేసుకోవాలి కదమ్మా. అవును ప్రభుజీ. సో యా ఐ మిస్డ్ ఫ్యూ చాప్టర్స్. ఎవరు స్టార్ట్ చేస్తున్నారు రావు గారు? భారతి మాతాజీ చదివినట్టున్నారు లాస్ట్. సార్ లాస్ట్ వీక్ భాగవతం మీరే చదివారు. ఎవరమ్మా? మీ భాగవతం మీరు చదివారు మాతాజీ. భాగవతం చదివినప్పుడు మీరు చదివారు. నేను చదివినా అయితే భాగవతం భారతి మాతాజీ చదివారు. అలాగే కంటిన్యూ అయిపోతుంది. సరే అయితే శారదా మాతాజీ ఉన్నారా? పద్మావతి మాత స్టార్ట్ చేస్తారమ్మా. హరే కృష్ణ ప్రభు. చదువుతాం. 13వ అధ్యాయం 15వ అధ్యాయం మాత. 15. చదవండి. ఒక నిమిషం. హరే కృష్ణ ప్రభుజీ. భాగవతమే కదా ప్రభుజీ? భాగవతమేనమ్మా. అదే మరి 17, 16 మధ్యలో ఉన్నట్టున్నారు. 15 స్టార్ట్ చేయాలి. 14 కంప్లీట్ అయిపోయింది. 15 స్టార్ట్ చేయాలి. చదవండి అమ్మా పద్మావతి మాతాజీ. తీస్తాను. 481 పేజ్. ఎంత ప్రభుజీ? 481. అయితే ప్రభామాత స్టార్ట్ చేయమంటారమ్మా? చేస్తాను ప్రభుజీ. అయిపోయింది. ఓకే. 15వ అధ్యాయము. నారద అంగిరులు చిత్రకేతువునకు ఉపదేశము చేయుట. నారద మునితో పాటు అంగీర ఋషి చిత్రకేతువు సాధ్యమైనంతగా ఓదార్చుట ఈ అధ్యాయమున తెలుపబడినది. జీవితం యొక్క ఆధ్యాత్మిక ప్రాధాన్యమును ఉపదేశించుట ద్వారా రాజును తీవ్రమగు శోకము నుండి బయటపడవేటికే నారద అంగిరులు అతని కడకేగిరి. తండ్రి తనయుల నడుమ గల సంబంధము యథార్థమైనది కాదని, అది కేవలము మాయా ప్రాతినిధ్యము మాత్రమే అని నారద అంగిరులు వివరించిరి. ఆ సంబంధము పూర్వం లేదు, భవిష్యత్తులో ఉండబోదు. కాలవశమున అది ప్రస్తుత మాత్రమే నెలకొని ఉండును. కనుక తాత్కాలికమగు అట్టి సంబంధముల కొరకు ఎవ్వరును శోకించరాదు. ఈ భౌతిక జగత్తే తాత్కాలికమైనది. మిథ్య కాకపోయినను అది యథార్థం మాత్రమే కాదు. ఈ భౌతిక జగత్తునందు సృజించబడిన ప్రతిదీను భగవన్ నిర్దేశమున అస్థిరమై ఉన్నది. తాత్కాలికమగు ఏర్పాటు చేతనే తండ్రి సంతానము కనుచుండును, లేదా ఒక జీవుడు నామమాత్రమగు తండ్రికి సంతానమగు చుండును. ఈ తాత్కాలికమగు ఏర్పాటు భగవంతుని చేతనే వనగూర్చబడినది. తండ్రి కాని తనయుడు కాని స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉండజాలరు. ఆ ఋషుల ఉపదేశమును వినినంతటా రాజు మిథ్యాపూర్వకమైన కోరికను బయటపడి వారి పరిచయము అడిగెను. అంతటా వారు తమను పరిచయం చేసుకొని దేహాత్మ బుద్ధియే సమస్త దుఃఖములకు కారణమని ఉపదేశించిరి. మనుజుడు తన ఆధ్యాత్మిక ఉనికిని తెలుసుకొని పరమ పురుషుడగు దేవదేవునికి శరణుజొచ్చినప్పుడు నిజముగా ఆనందభావుడగును. కానీ అతడు అనాత్మయందు సుఖము కొరకు అన్వేషించినచో దేహపరమగు సంబంధముల కొరకు తప్పక దుఃఖింపవలసి వచ్చును. ఆత్మానుభూతి అనగా శ్రీకృష్ణునితో గల సంబంధమును అనుభూతమనర్చుకొనుటయే
అట్టి అనుభూతి మనిషిని దుఃఖమయ భౌతిక జీవనమును అంతమనరించగలదు. చదవను ప్రభుజీ. హరే కృష్ణ ముందుకెళ్ళాలి. ప్రభు. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. మొదటి శ్లోకం. శ్రీ సుకువాచ పూచతుర్మత్ర కోపంతే పతితామృత కోపమాం సౌఖాభిభూతం రాజానాం బోధయంతో సదుక్తభిః. అనువాదం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికింది. శోక విహ్వలుడైన చిత్రకేతువు తన పుత్రుని మృతదేహం ప్రక్కనే మృత కళేబరము వలె పడి ఉండగా నారద అంగీరులో ఆధ్యాత్మిక చేతనమును గుర్చి ఇట్లు వివరింపసాగి. రెండవ శ్లోకం. హోయాస్తయస్థవా రాజేంద్ర భవాన్ యమన శోచతి త్వాం చాస్యకతమః సృష్టే పురేదాని మతః పరం. అనువాదం. రాజా, నీవు ఏ మృత కళేబరం కొరకు శోకించున్నావో దానికి నీతో గల సంబంధం ఏమిటి? నీకు ఇతనితో ఎట్టి సంబంధం ఉన్నది? మాది తండ్రి తనల సంబంధం అని నీవు పలకవచ్చు. కానీ ఆ సంబంధం పూర్వం ఉన్నదా? అది నిజంగా ఇప్పుడు ఉన్నదా? ఇక ముందు కొనసాగలదా? శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. నారద అంగీరుల వసగిన ఉపదేశములు మోగగ్రస్తుడైన బద్ధజీవునికి నిజమైన ఆధ్యాత్మిక ఉపదేశం. ఈ ప్రపంచం తాత్కాలికమైనది, కానీ పూర్వ కర్మానుసారం మనం ఇచ్చటకు వచ్చి నానా విధముల దేహములను స్వీకరించి సంఘము, స్నేహము, ప్రేమ, దేశము, జాతి పేరిట తాత్కాలిక బంధమును ఏర్పరచుకునేది. అవన్నీను మృత్యువుతో నశించిపోయినవే. ఈ తాత్కాలిక బంధములు గతమునందు లేవు, భవిష్యత్తులో ఉండవు. కనుక కేవలము ప్రస్తుతం గోచరించినవైనా అవి భ్రాంతిమయంలే అయి ఉన్నాయి. మూడో శ్లోకం. యథా ప్రయంతి సంయంతి శ్రోత వేగేన బాలకః సంయుజ్యంతే వియుజ్యంతే తదా కాలేన దేహినః. అనువాదం. రాజా, ప్రవాహ వేగమునకు ఇసుక రేణులు కొన్ని మాలు కలయచు మరి కొన్ని మాలు విడిపోసందమున భౌతిక దేహమును గ్రహించిన జీవులు కాల వేగమున కొన్నిసార్లు కలయచు మరి కొన్నిసార్లు విడిపోచుందురు. శ్రీల ప్రభుపాదుల భాష్యం. హరే కృష్ణ. విజయమాత చదువుతారమ్మ భాష్యం నుంచి. ఒక్క నిమిషం ప్రభుజీ. ఎన్నో పేజీ అండి ప్రభుజీ? 483వ పేజీ ప్రభు. హరే కృష్ణ. 483 పేజీ. 6వ స్కందం, భాగవతం 6వ స్కందం 483వ పేజీ. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా విజయమాత చదవండి. ఒక్క నిమిషం ప్రభుజీ తీస్తాను. నేను చదువుతున్నాను. హరే కృష్ణ. 5వ అధ్యాయం కదా ప్రభుజీ? 15వ అధ్యాయం. 15వ అధ్యాయం. ఓకే. 3వ శ్లోకంలో భాష్యం నుంచి చదవాలి. 3వ శ్లోకంలో భాష్యం నుంచి చదవాలి. 483వ పేజీ. 483. ఓకే ప్రభు. హరే కృష్ణ. భాష్యము. దేహాత్మ భావనయే బద్ధజీవునికి గల అపార్థము. దేహము భౌతికమైనది, కానీ దాని యందు ఆత్మ ఉన్నది. ఇదే ఆధ్యాత్మిక అవగాహన. కానీ దురదృష్టవశాత్తు అజ్ఞాని అయిన వాడు మోహవశమున దేహమునే ఆత్మగా భావించును. దేహము అనాత్మయని, భౌతిక పదార్థమని అతడు తెలుసుకొనజాలడు. ఇసుక రేణువుల వలె దేహములు కాలవేగముచే కలయిచు విడిపోవచ్చుండును. ఆ కలయిక వియోగములకు జనులు మిథ్యాపూర్వకముగా శోకగ్రస్తులగుతారు. ఈ విషయమును తెలుసుకున్నంత వరకు మనిషికి సుఖము కలిగే ప్రశ్నయే లేదు. కనుకనే భగవద్గీత 2వ అధ్యాయం 13వ శ్లోకం యందు శ్రీకృష్ణ భగవానుడు ఆదిలోనే ఈ క్రింది ఉపదేశము నొసగెను. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. దేహధారి దేహమునందు బాల్యము నుండి యవ్వనము నుండి ముదుసలి ప్రాయమునకు క్రమముగా చెందదీతి ఆత్మయు మరణానంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడైన వాడు మోహమునందడు. మనము ఈ దేహము కానే కాదు. దేహమునందు చిక్కుబడిన ఆధ్యాత్మిక స్వరూపమే మనము. ఈ సరళమైన సత్యమును తెలుసుకున్నట్టు ఎందే మన నిజమైన శ్రేయస్సు కలదు. అంతటా మనము ఆధ్యాత్మికముగా పురోగమించగలము. అట్టుగాక దేహాత్మ భావనలోనే కొనసాగినచో దుఃఖమయమైన భవము నిరంతరము కొనసాగగలదు. సుఖశాంతుల కొరకు మనము తయారు చేసుకున్నట్టి రాజకీయమైన సర్దుబాటు, సామాజిక సేవ, వైద్య సహాయము వంటి కార్యక్రమములు
ఎల్లకాలము కొనసాగవు. భౌతిక క్లేశములను మనము ఒకదాని వెనుక ఒకటి అనుభవింపవలసే వచ్చును. కనుకనే ఈ భౌతిక జీవనము దుఃఖాలయం, అశాశ్వతం అని చెప్పబడినది. 4వ శ్లోకం. వెళ్దాలండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. బాలమణి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. 4వ శ్లోకం కదా ప్రభుజీ? 4. యథా ధానాసు వైధానా భవంతి న భవంతి చ ఏవం భూతాని భూతేషు చోదితాని సమాయయా. నేలలో విత్తనములు నాటినప్పుడు కొన్ని మార్లు అవి మొలకెత్తును, మరికొన్ని మార్లు మొలకెత్తవు. నేల సారవంతం కానప్పుడు విత్తనములను నాటుట నిష్ప్రయోజనమే అగును. అదే రీతిగా భగవన్మాయచే ప్రేరేపితుడై మనుజుడు కొన్ని మార్లు సంతానమును బడయవచ్చును, మరికొన్ని మార్లు సంతానమును పొందలేకపోవచ్చును. కనుక కృత్రిమైనట్టి పితృ సంబంధమును గూర్చి అతడు శోకింపవలదు. అది చర్మముగా దేవదేవుని చేతనే నియంత్రించబడునది. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. నిజమునకు చిత్రకేతువునకు పుత్రప్రాప్తి అవకాశమే లేదు. కనుకనే అతడు 1,000,000 మంది భార్యలను కలిగి ఉన్నను వారందరూ వంధ్యలైరి. అతనికి ఒక్క సంతానమైనను కలుగలేదు. అంగిర ఋషి వచ్చినప్పుడు తనకు కనీసం ఒక పుత్రుని అనుగ్రహింపమని ఆ రాజు కోరినందున ఋషి అనుగ్రహముచే మాయాదేవి అతనికి ఒక పిల్లవాణిని వసగను. కాని ఆ సంతానము అల్పాయువు కలవాడై ఉండెను. కనుకనే హర్షశోకములు కలిగించడి పుత్రుడు ఉదయించగలడని ఆదియందే అంగిర ఋషి రాజుతో పలికెను. విధివశాత్తు లేదా భగవదిచ్చ వలన చిత్రకేతువునకు సంతాన ప్రాప్తి లేకుండెను. ఊసర క్షేత్రమున ధాన్యము పండనట్లుగా భగవదిచ్చనే నిస్సంతువునకు సంతానము కలగనే కలుగదు. కొన్ని మార్లు నపుంసకునికైనను సంతానము కలుగవచ్చును. మరికొన్ని మార్లు సంతానోత్పత్తికి అన్ని విధముల యోగ్యులైన దంపతులకు సంతానము కలుగకపోవచ్చును. ఇంకొన్ని మార్లు కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించినప్పటికీ సంతానము కలుగవచ్చును. కనుకనే తల్లిదండ్రులు భ్రూణహత్యకు పాల్పడుచుందురు. ప్రస్తుత కాలమునది అతి సామాన్య విషయముగా మారినది. కుటుంబ నియంత్రణ పద్ధతులనే వాడినప్పుడు అవెందులకు పనిచేయుట లేదు? తల్లిదండ్రులు గర్భమునందే చంపవలసి వచ్చినట్లుగా సంతానము ఎందులకై ఉత్పత్తి ఎగుచున్నది? ఏది జరగవలనో నిర్ణయించినది మనకున్నట్టి నామమాత్ర శాస్త్రీయ పరిజ్ఞానము కాదనడి విషయమును మనము తెలుసుకొనవలెను. జరుగునదంతయు కేవలం భగవద్గీత పైననే ఆధారపడి ఉండును. ఆ భగవద్గీత వలననే మనమందరము కుటుంబము, జాతి, వ్యక్తిత్వము వంటి వివిధ స్థితిగతుల్లో నిలిచి ఉన్నాము. మాయావశమున మనకు కలిగినట్టి కోరికలను అనుసరించియే భగవంతుడు ఈ ఏర్పాట్లను కావించి ఉన్నాడు. సమస్తము హరే కృష్ణ. హరే కృష్ణ. మనమందరము కుటుంబము, ఆ భగవద్గీత వలననే మనమందరము కుటుంబము, జాతి, వ్యక్తిత్వం వంటి వివిధ స్థితిగతుల్లో నిలిచి ఉన్నాము. మాయావశమున మనకు కలిగినట్టు కోరికలను అనుసరించే భగవంతుడు ఈ ఏర్పాట్లను కామించి ఉన్నాడు. సమస్తము భగవాన్ని పైనే ఆధారపడి ఉండును కనుక ఆధ్యాత్మిక జీవితంలో మనము దేన్ని కోరరాదు. దీన్ని గూర్చి భక్తి రసామృత సింధు 1.1.11 నందు ఇట్లు చెప్పబడినది. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ జనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. మనుజుడు భౌతిక లాభాపేక్ష లేకుండా జ్ఞానకర్మ రహితముగా శ్రీకృష్ణ భగవానునికి అనుకూలమైన ప్రేమయుత సేవను వనరించవలను. అదియే విశుద్ధ భక్తి అనబడింది. అనగా కృష్ణ భక్తి భావన వృద్ధి ఎగుట కొరకే మనిషి పనిచేయవలను. మిగిలిన సమస్తమునకు అతడు ఆ పరమ పురుషుని పైనే ఆధారపడవలను. కట్టకడకు మనలను దుఃఖభాగులను చేసే నానా విధములకు ప్రణాళికలను మనం తయారు చేసుకొనకుండుట ఉత్తమము. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండాత్ ప్రణాం ప్రభుజీ. ఉస్మామాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. ఉస్మామాతాజీ, కళామాతాజీ ఇందాకున్నారు. చంద్రమౌళి ప్రభు అక్క చదువుతారక్క? సరస్వతి అక్క. హరే కృష్ణ ప్రభుజీ నేను ఉన్నాను ప్రభుజీ. ఇది అన్మ్యూట్ అవ్వలేదు. హరే కృష్ణ అన్నట్టు 5వ శ్లోకం నేను చదువుతాను రోజు. 5వ శ్లోకం. హరే కృష్ణ దండోత్సవం. వయం చ త్వం ఛామే ఛాయే ఛేమే
తుల్యకాలాచరాచరః జన్మ మృత్యో యదా పశ్చాత్ ప్రాజ్ఞా వా మధునాపి భోః. రాజా, మేము నీ సలహాదారులు, భార్యలు, మంత్రులు. ఈ సమయమున విశ్వమందలి సమస్త చరాచరములు కేవలము తాత్కాలిక పరిస్థితి మాత్రమే. మన జన్మకు పూర్వము ఈ పరిస్థితి లేదు, మన మరణాంతరము ఇది ఉండబోదు. అనగా మన స్థితి మిథ్య కాకపోయినను కేవలము తాత్కాలికమై ఉన్నది. భాష్యము: బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని మాయావాద తత్వవేత్తలు పలుకుచుందురు. బ్రహ్మము, జీవుడు సత్యమే గాని అతని ప్రస్తుత దేహ పరిస్థితి మాత్రము మిథ్య అని వారి వాదము. కానీ వైష్ణవ సిద్ధాంతం అనుసరించి ప్రస్తుత పరిస్థితి తాత్కాలికమే కావచ్చును, కానీ మిథ్య కాదు. అది స్వప్నము వంటిది. నిద్రకు ముందు స్వప్నం ఉండదు, మేల్కాంచిన పిదప ఉండబోదు. అనగా ఈ రెండు సమయములకు నడుమనే స్వప్నము అస్తిత్వమును కలిగి ఉండెను. కనుక తాత్కాలికమైన దనడి భావనలో అది మిథ్య. అదే రీతిగా మన సృష్టి ఇతరుల సృష్టితో పాటుగా సమస్త భౌతిక సృష్టి తాత్కాలికమైనది. స్వప్నమందలి స్థితికి మనము స్వప్నము ముందు దుఃఖించము, స్వప్నము పూర్తయిన తర్వాత దుఃఖించము. కనుక స్వప్న సమయమున లేక స్వప్నము వంటి స్థితిలో దాన్ని ఎవడును వాస్తవమని తలిచి శోకింపరాదు. అదే నిజమైన జ్ఞానం. చాలా ప్రభుజీ. తర్వాతది ముందుకు వెళ్దాం. సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. 6వ శ్లోకము. భూతైర్భూతాని భూతేశః సృజత్యవతి హంతి చ ఆత్మసృష్టైరసత్వనైంద్రైరనపేక్షోపి బాలవత్. సరస్వత్రైన సమస్తమునకు ప్రభువు యజమానియగు దేవదేవుడు నిశ్చయముగా తాత్కాలికమగు భౌతిక జగత్తునందు అపేక్ష లేనివాడు. అయినను సముద్ర తీరమున బాలుడు అపేక్షారహితునిగా దేనినో తయారు చేసినట్లు అతడు సమస్తమును తన అధీనమున ఉంచుకొని సృష్టి స్థితి లయాది కార్యములను చేయును. తండ్రి ద్వారా అతడు పుత్రుని సృష్టించును. రాజు లేదా ప్రభుత్వము ద్వారా ప్రజా సంక్షేమమును చూచును. సర్పాది మృత్యు ప్రతినిధుల ద్వారా వినాశము చేయుచుండును. ఈ సృష్టి స్థితి లయ కార్యముల ప్రతినిధులకు ఎటువంటి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. కానీ మాయావశముననే మనిషి తనను సృష్టి స్థితి లయకారకునిగా తలచుచుండును. భాష్యము: ఎవ్వడును స్వతంత్రముగా సృష్టి స్థితి లయ కార్యములను చేయజాలడు. కనుకనే భగవద్గీత 3.27 యందు ఇట్లు చెప్పబడినది: ప్రకృతే క్రియమాణాని గుణఃకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. మిథ్యాహంకారముచే మోహపరసుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపు కర్మలకు తనను తాను కర్తనని భావించును. ప్రకృతియే దేవదేవుని నిర్దేశమున గుణములను అనుసరించి జీవులచే సృష్టి స్థితి లయాది కార్యములను చేయించును. కానీ భగవంతుని గూర్చిన జ్ఞానము, అతని ప్రతినిధి అయిన ప్రకృతిని గూర్చిన జ్ఞానము లేనట్టి జీవుడు తానే కర్తనని తలుచుచుండును. అయినను అతడు కర్త కానే కాడు. కనుక పరమకర్తయైన భగవానుని ప్రతినిధిగా ప్రతి ఒక్కడు అతని ఆజ్ఞలకు కట్టుబడి ఉండవలను. ప్రపంచమునందలి ప్రస్తుత అస్తవ్యస్త పరిస్థితికి నాయకుల అజ్ఞానమే కారణమై ఉన్నది. తాము భగవంతునిచే నియమింపబడితమని విషయమును వారు మరచిరి. భగవానునిచే నియమింపబడిన వారు కనుక అతనిని సంప్రదించి తద్రీతి వర్తించుట వారి బాధ్యత. భగవదాదేశములు ఉన్నట్టి భగవద్గీతయే వారు సంప్రదించవలసిన గ్రంథము. కనుక సృష్టి స్థితి లయాది కార్యములలో నెలకొనిన వారు తమను నియమించునట్టి పరమ పురుషునే సంప్రదించుచు తద్రీతి వర్తించవలసి ఉన్నది. అప్పుడు ఎల్లరూ సంతుష్టులు కాగలరు. కనుక ఇక ఎటువంటి ఉత్పాతములు అస్తవ్యస్త పరిస్థితులు తలెత్తబోవు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. 7వ శ్లోకం.
దేహేన దేహినో రాజన్ దేహాద్దేహో బీజాయతే బీజాదేవ యథా బీజం దేహ్యార్థ ఇవ శాశ్వతః. అనువాదము: రాజా, ఒక బీజము నుండి ఇంకొక బీజం తయారైనట్లు ఒక దేహము అనగా తండ్రి దేహము నుండి ఇంకొక దేహము అనగా తల్లి దేహము ద్వారా మూడవ దేహము అనగా పుత్రుని దేహము తయారవుతుంది. భౌతిక దేహం నందలి తత్వముల వలె ఆ భౌతిక తత్వముల ద్వారా ప్రకటమయ్యే జీవుడు కూడా నిత్యుడే. భాష్యం: ఉన్నత శక్తి, న్యూన శక్తి అనుచు రెండు రకములకు శక్తులు ఉన్నవని భగవద్గీత వల్ల మనం తెలుసుకుని ఉంటుంది. 5 స్థూల తత్వములు, 3 సూక్ష్మ తత్వములు న్యూనశక్తి ఎందు ఉన్నవి. ఉన్నత శక్తికి చెందిన జీవుడు ప్రకృతి నేతృత్వమున నానా రకములకు దేహములతో ప్రకటమవుచున్నది. నిజమునకు ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులు అనగా అనాత్మ, ఆత్మ రెండును భగవంతుని నిత్య శక్తులుగా అలరారునట్టివే. అట్టి పరమశక్తిమంతుడే పరమ పురుషుడు. భగవదంశైన జీవుడు భౌతిక జగత్తును భోగింపగోరినందున అతడు వివిధ దేహములను పొంది నానా విధములకు సుఖ దుఃఖములను అనుభవించులాగున భగవంతుడు అవకాశం అసురును. కనుక నిజముగా భగవానుడే ఆధ్యాత్మిక శక్తి అనగా భౌతిక వస్తువులను భోగింపగోరిన జీవుని నానా రకములుగా నియోగించుచున్నారు. నామమాత్రము తల్లిదండ్రులకు ఆ జీవునితో ఎట్టి ప్రమేయము లేదు. కర్మఫలముగా అతడు నామమాత్ర తల్లిదండ్రుల ద్వారా నానా విధములకు దేహములను బడయిచును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సుజాత మాత ఉన్నారమ్మా? శారదా మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. 8వ శ్లోకం. దేహ దేహి విభాగోయమవివేక కృతః పురా జాతి వ్యక్తి విభాగోయం యదా వస్తుని కల్పితః. జాతీయత, వ్యక్తిత్వము వంటి సామాన్య విశేష విభాగములు అజ్ఞానులైన వారి కల్పనలు మాత్రమే. భాష్యము: నిజమునకు శక్తులు 2 కలవు. అవియే భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి. పరమసత్యమైన భగవంతుని నుండి వెలువడినందున అవి రెండునూ శాశ్వతములే. కానీ జీవుడు అనంతకాలముగా తన స్వరూపమును మరచి పనిచేయుచున్న కారణమున నానా రకములకు దేహములను గ్రహించి జాతీయత, సంఘము, తెగ మున్నగు వానిని అనుసరించి గుర్తింపబడుచుండును. 9వ శ్లోకం. ఏవమాశ్వాసితో రాజా చిత్రకేతుర్ద్విజోక్తిభిః విమృజ్య పాణినా వక్త్ర మహదిమ్లానమ భాషత. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను: ఆ విధముగా నారద అంగిరుల ఉపదేశములచే జ్ఞానవంతుడైన చిత్రకేతువు ఆశ్వాసమును బడసిన వాడే వడలిన తన ముఖమును చేతితో తుడుచుకొని ఇట్లు పలుకసాగాను. ముందుకెళ్దాం ప్రభుజీ, చదవమంటారండి. కవ్యువాం జ్ఞాన సంపన్నో మహిష్టౌ చ మహీయసాం అవధూతేన వేషేన గూఢావిహ సమాగతో. చిత్రకేతువు పలికెను: ఎవరికి మీ గురుతు తెలియకుండగా అవధూతల వేషములో వచ్చినప్పటికీ నరులందరిలోనూ మీరు పరమ జ్ఞాన సంపన్నులని నేను గాంచగలిగితిని. మీరు సమస్తమును యథాతథముగా నెరుగుదురు కనుక మీరు మహనీయులలో పరమ మహనీయులై ఉన్నారు. చరంతి యవనౌ కామం బ్రాహ్మణ భగవత్ ప్రియాః మాదృశాం గ్రామ్య బుద్ధీనాం బోధాయోన్మత్త లింగినః. పరమ వైష్ణవులైన బ్రాహ్మణులు శ్రీకృష్ణ భగవానునికి పరమ ప్రియమైన సేవకులు. కొన్ని మార్లు ఉన్మత్తుల వేషములో నుండి సదా ఇంద్రియ భోగరతులమై ఉండడి మా వంటి లౌకికుల లాభము కొరకు మా అజ్ఞానమును నశింపజేయుటకు ధరణి అంతటను స్వేచ్ఛగా తిరుగుతుందురు. హరే కృష్ణ. నెక్స్ట్ ప్రభాకర్ ప్రభు చదువుతారు ప్రభు. 12 శ్లోకాలు చదువుతుంటే చదవండి, లేకపోతే తాత్పర్యం దగ్గర నుంచి చదవండి. సనత్కుమారుడు నారదుడు, ఋషువు, భృగువు, అంగీరసుడు, దేవనుడు, అసితుడు, అపాంత రథముడు, వ్యాసదేవుడు, మార్కండేయుడు, గౌతముడు, వశిష్ఠుడు, పరశురాముడు, కపిలుడు, సుఖదేవుడు, దూర్వాసుడు, యాజ్ఞవల్కుడు, జాతుకర్ణుడు, అరుణి, వీరితో పాటు రోమర్షుడు, శివనసుడు, దత్తాత్రేయుడు, అసురి, పతంజలి, వేదశిరుడు,
దౌమ్యుడు, పంచశిఖ ఋషి, హిరణ్యనాభుడు, కౌశల్యుడు, శృతదేవుడు, ఋతధ్వజుడు వంటి సిద్ధ పురుషులు అజ్ఞానమును ఆవరించి ఉన్న జనులకు జ్ఞానబోధ చేయుటకై ధరణీతలమున సంచరించురని నేను వినియుంటిని. మీరు తప్పక వారిలో ఒకరై ఉందురు. భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. ఈ శ్లోకమునందు పేర్కొనబడిన మహనీయులు జనసామాన్యము తప్పుదారు పట్టించడం కొరకు గాక నిజమైన జ్ఞానము పంచుటకే ధరణీతలమును సంచరించురు. కనుక జ్ఞానహేతువ హేతవ అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. అటువంటి నిజమైన జ్ఞానమే లేనప్పుడు మానవ జన్మ వృధా కాగలదు. శ్రీకృష్ణ భగవానితో గల సంబంధము నిరుగుటకే మానవ జన్మ ఉద్దేశింపబడినది. కనుక ఈ జ్ఞానము లేనివాడు పశువులతో జమ కట్టబడు. దీని గురించి భగవద్గీత 7:15 భగవానుడే స్వయంగా ఇట్లు పలికాడు. నమాం దుష్కృతో నో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయామాప కృతజ్ఞాన అసురం భావమాశ్రిత. దుష్టులైన మూడులు, నరాధములు, మాయచే జ్ఞానమును మహరింపబడిన వారు, దాన ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావం కలిగి వారు నా శరణు పొందరు. అజ్ఞానం అనగా దేహాత్మ బుద్ధియే. విశ్వమునందు దాదాపు ప్రతి ఒక్కరూ దేహమునకు ఆత్మకు భేదము లేదని, అందువలన ఆత్మానుభూతి అనే అంశమును అనవసరమని తలుతుంది. కానీ అట్టి భావన సరి అనేది కాదు. ఇచ్చట పేర్కొనబడిన బ్రాహ్మణులు అట్టి మూర్ఖులకు లౌకిక హృదయములతో కృష్ణభక్తి జాగృతం చేయుట కొరకే ప్రపంచమంతటా సంచరించుందురు. ఈ శ్లోకంలో పేర్కొనబడిన ఆచార్యులు మహాభారతమునందు వర్ణింపబడిరి. పంచశిఖుడును నామము కూడా ఇతడ ప్రధానమైనది. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము నుండి బయటపడి ఆత్మ యొక్క అట్టి 5 సూక్ష్మ కోశములో నిరిగిన వాడే పంచశిఖుడని పిలువబడదు. మహాభారతము శాంతి పర్వము అధ్యాయము 218-219 తెలియజేసిన విషయమును బట్టి పంచశిఖుడు ఆచార్యుడు మిథిలానగర రాజైన జనక మహారాజు వంశమును జన్మించను. సాంఖ్యతత్వవేత్తలు ఈ పంచశిఖాచార్యులు తమలో ఒకనిగా భావింతురు. దేహము నందున్న జీవునికి సంబంధించినదే నిజమైన జ్ఞానం. కానీ దురదృష్టవశావత్తు అజ్ఞానం కారణమున జీవుడు తన దేహముగా భావించి సుఖ దుఃఖములను అనుభవించుచుండురు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఉన్నారు, మాతాజీ ఉన్నారు. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి. 16 తస్మాజ్జువాం గ్రామ్య పశుం మూఢధియా ప్రభు అందే తమసి మగ్నస్య జ్ఞాన దీప ఉదీర్యతాం. మీరు మహానుభావుడు కనుక నాకు నిజమైన జ్ఞానము నివ్వగలరు. అజ్ఞానాంధకారమున మునిగిన నేను సోనక సూకరము వంటి గ్రామ్య పశువు వలె మూర్ఖుడవైతిని. కనుక జ్ఞాన జ్యోతిని వెలిగించి నన్ను రక్షింపుడు. భాష్యం. జ్ఞాన ప్రాప్తికి విధానం ఇదియే. నిజంగా దివ్య జ్ఞానమును ప్రసాదించడి మహనీయుల పాదపద్మములకు మనుజుడు శరణాగతుడు కావలెను. కనుకనే తస్మాద్దుర్గం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం అని చెప్పబడినది. అనగా జీవితం యొక్క మహోన్నత లక్ష్యమును గూర్చి, చరామ లాభమును గూర్చి జిజ్ఞాస కలిగిన ప్రామాణికుడమును నశింపజేయుటకే జ్ఞానమును బడయ ఉత్సాహవంతుడైన వాడే గర్భాశ్రయమునకు వహారుడు. ఏవో భౌతిక లాభముల కొరకు ఆశ్రయించరాదు. ఏదో రోగము నయము మగుటకు లేదా అద్భుతమైన లాభమును బడయుటకు గురువు చెంతకు చేరరాదు. అది గురువును ఆశ్రయించే పద్ధతే కాదు. జ్ఞానార్థం ఆధ్యాత్మిక జీవన విజ్ఞానమును బడియటకే మనిషి గురువును ఆశ్రయించవలెను. దురదృష్టవశాత్తు ఈ కలియుగమున గారడీలు చూపెడి దొంగ గురువులే అధికంగా ఉన్నారు. వారి శిష్యులు కూడా భౌతిక లాభం పడయుటకు అట్టి గారడి వల్లనే
చూడగోరుదురు. అట్టి శిష్యులు అజ్ఞానందకారం నుండి తమను బయటపడవేసడి ఆధ్యాత్మిక జీవనమున అభిరుచిని కలిగి ఉండరు. నిజమైన గురువును గూర్చి ఏ విధముగా తెలియజేయబడినది. ఓం అజ్ఞానతి మిద్దనస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ శ్రీ గురవే నమః. అజ్ఞానందకారమున జన్మించిన నాకు నా గురుదేవుడు జ్ఞానజ్యోతిని నేత్రోదయము కావించిరి. వారికి నా గౌరవపూర్వక వందనములు. గురుదేవునకు నిర్వచనం మిదియే. ప్రతి ఒక్కడు ఆ జ్ఞానానందకారంలోనే ఉన్నాడు కనుక ఎల్లరూ దివ్య జ్ఞానముతో జ్ఞానవంతులు కావలసి ఉన్నది. శిష్యును జ్ఞానవంతుని చేసి ఈ భౌతిక జగత్తునందలి అజ్ఞానాంధకారంన పడికొట్టుకోకుండా కాపాడువాడే నిజమైన గురువు. 17. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ ఉన్నారమ్మా ప్రభు ఏకాంబరేశ్వర ప్రభు గాని, స్వర్ణలత మాతాజీ గాని, జగదమ్మ మాత చదువుతారమ్మా. చదువుతున్నారండి. హరే కృష్ణ. శ్రీ అంగిరా ఉవాచ అహం తే పుత్ర కామస్య పుత్రదోస్మంగిరా నృప ఏష బ్రహ్మసుతః సాక్షాన్ నారదో భగవాన్ శ్రీ. అంగిరుడు పలికను, రాజా, నీ పుత్రుని కోరినప్పుడు నేను నీ కడకు వచ్చి ఉంటుని. నీకు ఈ పుత్రుని వసగిన ఆ అంగిరసు నేనే. ఇక ఈయన సాక్షాత్తుగా బ్రహ్మసుతుడు నారదుడు. పిత్తంతో పుత్ర శోకేన మగ్రం తమసి దుస్తరే అత దర్హమనుసృత్య మహాపురుష గోచరం అనుగ్రహాయ భవత ప్రాప్తవావామ్య ప్రభు బ్రహ్మణ్య భగవద్భక్తో నావాసాది కుమర్హసి. రాజా, నీవు దేవదేవునికి మహాభక్తుడవు. ఏదో భౌతికమైనది కోల్పోయినందున శోక సంతప్తుడు అవుతాని ఇవంటి వానికి తగదు. కనుక అజ్ఞానాంధకారము మురిగిన కారణమున కలిగినట్టు ఈ మిథ్యాశోకం నుండి నిన్ను బయట పడవేటిక మేమిరువురము వచ్చితమే. ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులైన వారు భౌతికముగు లాభ నష్టముచ్చే ప్రభావితులకు ఎంత మాత్రం వాంఛనీయం కాదు. భాష్యము. ఈ శ్లోకములలో పలు పదములు ప్రధానమైన మహాపురుష అను పదము మహాభక్తులకు అంతేకాకుండా దేవదేవునికి అన్వయించును. మహాపురుషు అనగా పరమ పురుషుడు అని అర్థము కలదు. అట్టి పరమ పురుషుని సేవలో నిత్యానురక్తుడైన వాడు మహాపౌరుషికు అని పిలువబడును. సుఖదేవ్ గోస్వామి పరీక్షణ్ మహారాజు కొన్ని మార్లు మహాపౌరుషికులని సంబోధించి జరుగుతుండను. భక్తుడైన వాడు వైష్ణవోత్తముల సేవకే ఉవ్విళ్ళోరవను. దీన్ని గురించి శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ గానం చేసిరి. తాందేరా చరణసేవి భక్తసనే వాస జనమే జనమే హై ఏ ఈ అభిలాష. భక్తుడు సదా భాగవతోత్తమ సాంగత్యం నిలిచి పరంపరా విధానంలో భగవత్ సేవలు నెలకొనటం కోరుకోవలను. బృందావన షడ్గోస్వాముల ఉపదేశముల ద్వారా శ్రీ చైతన్య మహాప్రభుల వారి సంకీర్తనోద్యమనే అతడు పనిచేయవలను. అదే తాందేరా చరణ సేవి అనబడను. షడ్గోస్వాముల పాదపద్మను సేవించచ్చు అతడు భక్తుల సాంగత్యమున భక్త సనే వాస నివసింపవలను. భక్తుల కార్యక్రమం ఇదే. అతడు భౌతిక లాభంలో కోరలాదు, ఏదైనా నష్టమరకు శోకింపరాదు. చిత్రకేతు వంటి భక్తుడు అజ్ఞానాంధకారం పడి పుత్రుడి దేహం కొరకే శోకించటగాంచిన నారద అంగిరులు అతడు అజ్ఞానం నుండి బయట పడలాగిన ఉపదేశములు కావించుటకై నిర్హేతు కరుణతో అతడు ఏం చేసిరి. ఇచ్చిన బ్రహ్మణ్య అన్నది మరొక ముఖ్యమైన పదము. శ్రీకృష్ణ భగవానుడు నమో బ్రహ్మణ్య దేవాయ అని ప్రార్థించే స్తుతింపడుచుండను. భక్తులచే సేవింపడు భగవానునికి వందనమని దాని భావము. కనుకనే ఈ శ్లోకమున బ్రహ్మణ్య భగవద్భక్తో నావాసాది తుమహరసి అని చెప్పండి. మహాభక్తుల లక్ష్యం ఇది. అదే బ్రహ్మభూత ప్రసన్నాత్మ అనుస్థితి. ఆత్మదర్శన మహాభక్తునికి భౌతికమైన హస్తోకములకు ఎట్టి కారణము లేదు. అతడు ఎల్లవేళలా బద్ధ జీవన స్థితికి పొరడే ఇండును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారు ప్రభుజీ? 20వ శ్లోకము. తదైవ తే పరం జ్ఞానం దదామి గృహమాగతః జ్ఞాత్వా
నివేశం తే పుత్రమేవ దదామ్యహం. నేను తొలుత నీ గృహమునకు వచ్చినప్పుడు దివ్య జ్ఞానమును ప్రసాదించి యుండెడి వాడనే. కానీ నీ మనస్సు భౌతికమైన విషయములలో సంలగ్నమై యుండుటను గాంచి కేవలము పుత్రునే నీకు వసిగి తిని అతడే నీకు హర్ష శోకములను కలిగించిన వాడు. 21-23. అధునా పుత్రిణాం తాపో భవతైవానుభూయతే ఏవం దారా గృహారాయో వివిధైశ్వర్య సంపదః శబ్దాదయచ్చ విషయాచ్చలాం రాజ్య విభూతయః మహీరాజ్యం బలం కోశో వృత్యామార్చసు పృజ్జనాః సర్వేపి శూరసేనేమే శోకమోహ భయార్తిదాః గంధర్వ నగర ప్రఖ్యాః స్వప్నమాయా మనోరథ. రాజా, సంతానము కలిగిన వాని దుఃఖము నీకిప్పుడు నిజముగా అనుభూతమైనది. ఓ శూరసేనాధిప, భార్య, గృహము, రాజ్య సంపద, ఇతర ఐశ్వర్యములు, ఇంద్రియార్థములన్నీయును అటువంటివే, అనగా తాత్కాలికమైనవే. రాజ్యము, సైన్య బలము, కోశాగారము, సేవకులు, మంత్రులు, బంధుమిత్రులనడివన్నీయు శోక మోహ భయాతులను కలిగించడివే. అవి గంధర్వ నగరము వంటివి. అవి క్షణభంగురములు కనుక మాయ, స్వప్నము, మానసిక కల్పనలకు ఏమాత్రము తీసిపోవు. భాష్యము. ఈ శ్లోకము భవబంధమును వర్ణించుచున్నది. సంసారమున జీవుడు దేహము, సంతానము, భార్యాది పెక్కింటిని కలిగి ఉండును. అవన్నీయును తనకు రక్షణము నొసగగలవని అతడు తలచినను అది అసాధ్యము. ఇవన్నీయును ఉన్నప్పటికీ ఆత్మ ప్రస్తుత స్థితిని త్యజించి వేరొక పరిస్థితిని స్వీకరింపవలసి వచ్చును. ఆ పరిస్థితి ప్రతికూలమైనది కావచ్చును. ఒకవేళ అది అనుకూలమైనదే అయినప్పటికీ జీవుడు దానిని కూడా త్యజించి వేరొక దేహమును గ్రహింపవలసి వచ్చును. ఈ రీతిగా అతని భవక్లేశము ఎల్లప్పుడూ కొనసాగుచుండును. అవన్నీయు తనకు ఏనాడును సుఖము నొసగజాలవని బుద్ధిమంతుడు తప్పక ఎరిగి ఉండవలెను. అతడు స్వరూప స్థితిలో నెలకొని భక్తితో దేవదేవుని సేవించవలెను. నారద అంగిరుడు చిత్రకేతువునకు ఈ ఉపదేశము నొసగిరి. చదవమంటారా ప్రభు? 24 తత్పర్యం చదవండమ్మా, భాష్యం నుంచి ఖండించేద్దాము. ఓకే ప్రభుజీ. 24వ శ్లోకము. దృశ్యమానా వినాథేన న దృశ్యంతే మనోభవాః కర్మభిత్యాయతో నానా కర్మాణి మనసో భవన్. భార్య, సంతానము, ధనము వంటి దృశ్యమాన విషయములు స్వప్నములు, మనోకల్పితములు మాత్రమే. నిజమునకు మనము గాంచు దానిని ఎట్టి శాశ్వతమైన అస్తిత్వము లేదు. అది ఒకప్పుడు గోచరించుచు మరొకప్పుడు అదృశ్యమై ఉండును. గత కర్మ కారణముననే మనము అట్టి మానసిక కల్పనలను తయారు చేసుకొనిదం. తిరిగి ఆ కల్పనల వలన కర్మలను వనరించుచుద్దుము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. భాష్యం. భౌతికమైన ప్రతిదియు ఒకప్పుడు గోచరించుచు మరొకప్పుడు అదృశ్యమై ఉండును కనుక కేవలం మానసిక కల్పనను మాత్రమే అయి ఉన్నది. రాత్రి యందు స్వప్నమున మనము పులులను, పాములను గాంచవచ్చును. నిజముగా అవి అచట లేనప్పటికీ స్వప్నమున వానిని గాంచుటయే మనము భయపడతాము. శాశ్వతమైన అస్తిత్వము ఏమాత్రము లేని కారణమున భౌతికమైన ప్రతిదియు స్వప్నము వంటిదే అయ్యున్నది. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు ఈ క్రింది భాష్యమును రచించి ఉండిరి. అర్థేన వ్యాఘ్ర సర్పాధిన వినైవ దృశ్యమానాః స్వప్నాదిభంగే సతి న దృశ్యంతే తథైవం ధారరయో వాస్తవ వస్తుభూతః స్వప్నాదయో వస్తుభూతచ్చ సర్వే మనోభవాః మనోవాసన జన్యత్వాన్ మనోభావాః. రాత్రి స్వప్నంన మనుజుడు పులులను, సర్పములను గాంచవచ్చును. స్వప్న సమయమున వాని అతడు నిజముగానే గాంచిన భావనను పొందును. కానీ స్వప్నము కరిగినంతనే అవి అన్నియూ మాయమగును. అదే రీతిగా ఈ భౌతిక జగత్తు మన మానసిక కల్పన మాత్రమే. భోగార్థమే మనము ఈ భౌతిక జగత్తునకు వచ్చితిమి. మన మనసు భౌతిక విషయములలో సంలగ్నమై ఉన్నది. తత్కారణమున మానసిక కల్పనచే మనము పెక్కు భోగార్థములను సృష్టించుకొనుచున్నాము. ఈ కారణం వలననే మనకు పలు దేయములు లభించుచున్నవి. నానా విధములకు కార్యసిద్ధిని కోరుచు మానసిక కల్పనమును అనుసరించి మనము పలు రీతులను పనిచేయుచుండును. పిదప
ప్రకృతి వలన దైవాజ్ఞ వలన కర్మన దైవ నేత్రేన కోరిన వాణ్ణి సాధించుచుందుము. ఆ ప్రకారము మరింతగా మనము భౌతిక కల్పనలలో సంలగ్నం అగుచుందుము. భౌతిక జగత్తులో మన దుఃఖమునకు ఇదే కారణమై ఉన్నది. ఒక రకమైన కర్మచే మనము ఇంకొక దానిని తయారు చేసుకొనుచుందుము. అవి అన్నియు మన మానసిక కల్పన ఫలములే అయి ఉన్నవి. చదివిన ప్రభుజీ 25 స్టార్ట్ చేయండి. భాష్యం గారు. అయం హి దేహినో దేహో ద్రవ్యజ్ఞాన క్రియాత్మకః దేహినో వివిధ క్లేశ సంతాప ప్రకృత దాహృతః. దేహాత్మ బుద్ధి కలిగిన జీవుడు పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు మనసులచే తయారైన దేహమున సంలగ్నమై ఉండును. మనసు వలన అతడు అది భౌతికము, అది దైవికము, ఆధ్యాత్మికమనడి త్రివిధ తాపములను అనుభవించును. కనుక దేహమే సమస్త క్లేశములకు మూలమై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఉన్నారా శాంతి మాతాజీ గాని, గోవింద కృష్ణ ప్రభు, లలిత మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చదవండి అమ్మా. గోవింద కృష్ణ ప్రభు. 25వ భాష్యము. వృషభదేవుడు తన పుత్రునకు ఉపదేశం కావించుచు ఆసన్నమపి క్లేశదాస దేహ. ఈ దేహము తాత్కాలికమైనప్పటికీ సమస్త భావ క్లేశములకు కారణమై ఉన్నదని పలికినట్లు పంచమ స్కందమున తెలుపబడినది. కడచిన శ్లోకమునందు చర్చించినట్టు సమస్త సృష్టి కేవలము మానసిక కల్పన పైననే ఆధారపడి ఉన్నది. మోటారు కారు కొనుటకు వలన వృత్యాది పంచభూతములలో తయారు చేయబడిన ఇనుము, ఎలాస్టిక్, పెట్రోలు మున్నగు వానిని భోగించవచ్చునని మనస్సు మనలను ప్రేరేపించుచుందని. ఆ ప్రకారము పంచభూతములతోనూ, నయనములతోనూ, కర్ణములు, జిహ్వాది పంచ జ్ఞానేంద్రియములతోనూ, కరచరణాది పంచ కర్మేంద్రియములతోనూ పనిచేయుచు మనము భౌతిక స్థితిలో నెలకొందము. దాని వలన మన ఆధ్యాత్మిక, ఆది దైవికము, ఆది భౌతికమనేది త్రివిధ తాపములు మనకు కలుగుచుండను. మనస్సే వీటన్నిటిని తయారు చేయను కనుక సమస్తమునకు కేంద్ర స్థానమై ఉన్నది. కానీ భౌతిక వస్తువు నశించినంతనే మనస్సు ప్రభావితమై మనము క్లేశమునకు గురి అవుదుము. ఉదాహరణకు భౌతిక తత్వములకు కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను కూడి మనము ఒక కారును సృష్టించినాను కొనుడు. దేని ఒక దుర్ఘటనలో అది చిత్తు అయినప్పుడు మనస్సు తీవ్ర దుఃఖము గురి అగును. ఆ మనస్సు ద్వారా జీవుడు దుఃఖితుడవును. యథార్థమేమనగా మానసిక కల్పనము చేయనప్పుడు జీవుడు భౌతిక పరిస్థితిని కల్పించుకొనును. కానీ భౌతిక పదార్థము నాశవంతము కనుక భౌతిక పరిస్థితి వలన జీవుడు క్లేశములకు గురి అగును. లేనిచో అతడు సమస్త భౌతిక పరిస్థితులకు అంటబడని వాడే. జీవుడు తాను ఆత్మస్వరూపుడని తెలుసుకొని అహం బ్రహ్మాస్మి, బ్రహ్మభూత స్థితికి అరుదించినప్పుడు శోకముచే, కాంక్షలచే ప్రభావితుడు కాడు. ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18వ అధ్యాయం 54వ శ్లోకం నుండి ఇట్లా పలికను. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి. ఈ విధముగా దివ్యస్థితి అందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభావమును పొంది ఆనందపూర్ణుడగును. అతడు దేని కొరకు శోకింపడు, దేనిని కాంక్షింపడు. భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం యందు భగవానుడు వేరొక చోట ఇట్లు పలికను. మమే వంశో జీవలోకే జీవభూత సనాతన మనస్రష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ బద్ధ భౌతిక జగత్తునందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవనం కారణముగా మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియములను గూడి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. జీవుడు నిజమునకు భగవదంశ. అతడు భౌతిక పరిస్థితులచే ప్రభావితుడు కాడు. కానీ మనస్సు ప్రభావిత మగుట వలన ఇంద్రియములు ప్రభావిత మగును. దానిచే జీవుడు ఈ భౌతిక జగత్తునందు జీవన సంఘర్షణకు లోనగును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. 26వ శ్లోకం. తస్మాత్ స్వస్థేన మనసా విమృశ్య గతిమాత్మనః ద్వైతే ధ్రువార్థ విశ్రంభం తేజోపశమమావిష. కనుక ఓ చిత్రకేతు, ఆత్మ యొక్క స్థితిని సావధానముగా వివరింపుము. అనగా నీవెవడవో, దేహమా, మనస్సా లేక ఆత్మయా తెలుసుకొనుటకు యత్నింపుము. ఎచటి నుండి వచ్చితివి? ఈ దేహమును విడిచిన పిదప ఎచటకు వెడలునున్నాను, ఎందులకై శోకతప్తుడు నవ్వుచున్నాను అనే విషయమును పరిశీలింపము. ఈ ప్రకారము నీ నిజమైన స్థితిని తెలుసుకొనుటకు యత్నించి
యత్నించినంతటా అనవసరమగు ఆసక్తిని నీవు విడిచిపెట్టగలవు. ఈ భౌతిక జగత్తు లేదా కృష్ణ సేవలో ప్రత్యక్ష సంబంధము లేనటి ఏదైనాను శాశ్వతమైనదనడి నమ్మకమును కూడా నీవు త్యజింపగలవు. ఆ విధముగా నీకు శాంతి చేకూరగలదు. భాష్యం. మానవ సమాజమును స్థిరబుద్ధి కలిగిన స్థితికి తెచ్చుటకే మా కృష్ణ చైతన్యోద్యమము వాస్తవమునకు యత్నించుచున్నది. భ్రష్టు పట్టిన నాగరికత కారణమున జనులు కుక్కలు పిల్లుల వలె లౌకిక జీవనమున గంతులు వేయిచు పాపకర్మ రతులై అధికారికముగా బద్ధులగుచున్నారు. జీవుడు దేహము కాదని, దేహము యొక్క యజమాని అని శ్రీకృష్ణ భగవానుడు తొలుతనే ఉపదేశించినందున కృష్ణ భక్తి భావన ఎందు ఆత్మానుభవము కూడా ఇమిడి ఉన్నది. మనిషి ఈ సరళమైన సత్యమును తెలుసుకొనినప్పుడు జీవిత లక్ష్యము వైపునకు ప్రయాణించగలడు. జీవిత లక్ష్యమును గూర్చి జనులకు బోధ చేయని కారణముననే వారు ఉన్మత్తుల వలె పనిచేయుచు భౌతిక వాతావరణమున ఆసక్తులగుచున్నారు. గతి తప్పిన వాడు భౌతిక పరిస్థితియే శాశ్వతమని భావించును. మనిషి భౌతిక వస్తువులందు నమ్మకమును వాని ఎడ ఆసక్తిని తప్పక త్యజించవలెను. అప్పుడే అతడు స్థిరబుద్ధి కలవాడై ప్రశాంతతను బడియును. 27 చదవన ప్రభుజీ. కంప్లీట్ చేసి 27. ఓకే ప్రభు. హరే 27 శ్రీ నారద ఉవాచ ఏతాం మంత్రోపనిషదం ప్రతీచ్ఛ ప్రయతో మమ యాం ధారయన్ సప్తరాత్రద్రష్ట సంకర్షణం విభుం. నారదుని పలికిన రాజా, పరమమంగళమయమైన మంత్రమును శ్రద్ధతో నా నుండి స్వీకరింపుము. దానిని గ్రహించినంతటా 7 రాత్రులలోనే నీకు సంకర్షణ దర్శనము కలుగగలదు. 28 శ్లోకం. యత్పాదమూల ఉపసృత్య నరేంద్ర పూర్వే సర్వాదయో భ్రమమిమం వితమయం విసృజ్య సద్యస్తదీయమతులా నధికం మహిత్వం ప్రాపుర్భవానపి పరం నచిరాదుపైతి. రాజా, పూర్వము శివాది దేవతలు సంకర్షణుని పాదపద్మములను ఆశ్రయించి శీఘ్రమే ద్వైత భ్రమను విడనాడి అసమానము నిరతిశయమునైన ఆధ్యాత్మిక జీవన మహత్వమును పొందగలిగిరి. నీవు కూడా శీఘ్రమే అట్టి పదమును బడేయగలవు. శ్రీమద్ భాగవతము నందలి నారద అంగీరుల చిత్రకేతువునకు ఉపదేశము చేయుట అను 6వ స్కందములోని 15వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. బాగుందండి. చాలా బాగా రాసుకుని వస్తున్నాడు అంతా. బాగుంది. ఇంకా ఈ 14వ అధ్యాయంలో ఫస్ట్ పేజ్ అండి, హర్షశోక ప్రతుడకు పుత్రుడు జన్మించిన అని రాశాడు. అది ఎందుకో అనుకున్నాను, ఇప్పుడు క్లియర్ అయింది ఈ శ్లోకం. అంటే పుత్రుడు పుడితే సంతోషం, తర్వాత మళ్ళీ చనిపోతే అదే దుఃఖం అన్నట్టు. అంటే ఆ పుత్రుడి వల్ల కలుగుతుంది అని అప్పుడే చెప్పారు. రెండో అప్పుడే ఇచ్చాడు. ఇతనికి చెప్తారు కదా అక్కడ, ఆ పుత్రుడు పుడతాడు కదా, శోకం అంటే ఏదో అల్లరి చేస్తాడు, పుత్రుడు పుడితే చాలు నాకు అనుకుంటాడు. ఆకతాయిగా ఉంటాడేమో, అపాటో నాకు బాధ పెట్టి పర్వాలేదు పుత్రుడు పుడితే నాకు చాలు అనుకుంటాడు. అక్కడ మనకు వస్తుంది అది, ఆ పాయింట్ కూడా. అప్పుడు ఎందుకు రాశాడో అనుకున్నాను నేను యాక్చువల్ గా. అవునమ్మా, అదే కోరిక నువ్వు కోరుకున్నావు, అందువల్ల ఇట్లా జరిగింది. ఎంత ఉన్నదో తెలుస్తుంది నాన్న, ఒక్కొక్కటి మనకి వెనక ఎలా ఉంటది అన్నది. ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. ఇది ఈ చిత్రకేతు గురించి విన్నప్పుడల్లా చాలా నేర్చుకోవాలి అనుకుంటాం ప్రభుజీ. ఎన్నిసార్లు వింటున్నామో, ఇది చదివినప్పుడు అర్థం చేసుకుని బానే ఉంది అనిపిస్తుంది, మళ్ళీ లైఫ్ లో అమలు చేయడానికి మాత్రం చాలా కష్టం అయిపోతుంది ప్రభు. అంటే దేనికి ఇస్తున్నావు ఇంపార్టెన్స్, మనస్సుకా, దేహానికా, లేకపోతే ఆత్మకి ఇస్తున్నావా అన్నాడు చూసారా. ఆ మూడింట్లో దేనికి ఇస్తున్నాం మనం అంటే, దేహము తప్పితే మనస్సుకే ఇస్తున్నాం, ఆత్మ దాకా వెళ్ళలేకపోతున్నాం. అది ఎన్నిసార్లు అనుకుంటా
చిత్రకేతు దగ్గర ఎంత బాగానో చెప్తాడు. ఈ పుత్రులేమిటి, ఈ సంతానం గురించి ఏడుపులేమిటి, గొడవలేమిటి అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మామూలు మొదటికి వచ్చేస్తూ ఉంటాం ప్రభుజీ. అవునమ్మా, అవును. మాయ ఒకటి ఉంది కదా, మాయాదేవి. దానికోసమే మనం మరింత కేర్ఫుల్ గా ఉండాలి. సో అదే బేసికల్గా అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ద సేమ్ ABCD అంతే. అసోసియేషన్, చాంటింగ్, రోజుకి 15 నిమిషాలైనా చదువుతుండాలి. సో 2 వారాలు భాగవతం క్లాస్ మిస్ అయిపోయాను నేను. భాగవతం కిందట మంగళవారం, ముందు మంగళవారం కూడా అవునమ్మా, వాళ్ళ అవునమ్మా. క్లాస్ కూడా మిస్ అవ్వకుండా ఇప్పటికే చాలా ఇదిగా ఉంది. నేను 2 వారాలు మిస్ అయిపోయేసరికి నాకు ఏంటో తేడాగా ఉంది బేసికలీ. సో చదవాలి, చదవాలి. అందుకే కనీసం మీకు రోజు పెట్టే శ్లోకాలైనా ఒకసారి తిరిగేస్తుండండి, మరి పెడుతుండండి. అవి ఎప్పుడు పెడతారా అని చూస్తుంటాం. ఎందుకంటే పొద్దున కాదు, సాయంత్రం మధ్యాహ్నం పెట్టినట్టున్నారు ఈ రోజు. అవి చూసాక అమ్మయ్య అనిపిస్తుంది. ఒక రోజు నాకు పొద్దున పనులు ఏదో ఉండిపోతే లేట్ అదేనమ్మా, వచ్చేస్తే లేట్ అయిపోతుంది. సో సాధారణంగా పైన ఆ రెస్పాన్సిబిలిటీ అంతా ఇంకెవరికైనా ఇచ్చేయాలి. ఇంకెవరో చేయగలిగితే వాళ్ళకి తీసేసుకోవాలి రోజు పొద్దున. అలాగేనమ్మా, ఇచ్చేయండి ఎవరికైనా. అది కొంచెం పెట్టగలగాలి కదా, ఫాలో అవుతూ. రాధాలీల దేవదాసి మాతాజీ చదువుతారమ్మా? చదువుతా. 16వ అధ్యాయం. చిత్రకేతు సంకర్షణ భగవాన్ని దర్శించుట. చిత్రకేతు తన మృత పుత్రునితో సంభాషింపగలిగి అతని వలన జీవిత సత్యము నెరుగుట ఈ అధ్యాయంలో తెలుపబడినది. చిత్రకేతు శాంతించినంత నారదముని అతనికి మంత్రదీక్షనిచ్చాను. ఆ మంత్ర జపంతో సంకర్షణ భగవాన్ని పాద పద్మాశ్రయమును పొందగలిగాను. జీవుడు శాశ్వతుడు కనుక అతనికి దండమండములు లేవు. నా అన్యమానే శరీరే. కర్మఫలం అనుసరించి అతడు పక్షులు, పశువులు, వృక్షములు, మానవులు, దేవతలు మున్నగు నానా రకములైన జీవజాతులను జన్మించుతూ ఈ పలు దేహములలో కొట్టుమిట్టాడుచున్నాను. ఏదో కొంత సమయం వరకు అతడు మిథ్యా సంబంధమున పుత్రుడా లేదా తండ్రి దేహం పొందుచుండును. ఈ భౌతిక జగత్తులో బంధుమిత్రులతో లేదా శత్రువులతో మనకు గల సంబంధము ద్వైతపూర్ణమై ఉండి భ్రమ వలన మనకు సుఖ దుఃఖములను కలగజేయను. నిజమునకు జీవుడు ఆత్మస్వరూపుడు, భగవద్దంశ. ఈ ద్వైత ప్రపంచంలోని బంధములతో అతనికి ఎట్టి సంబంధం లేదు. కనుక తన మృతకృతిని కొరకే శోకింపవలదని చిత్రకేతువునకు నారదమును ఉపదేశించను. తమ మృతపుత్రుని ఉపదేశము వినంతటా చిత్రకేతువు అతని భార్య ఈ భౌతిక జగత్తునందు సంబంధంలో నేను దుఃఖ కారణములే అని తెలుసుకొనగలిగారు. కృతద్వితి తనయునికి విషమిచ్చిన రాణులు కూడా మిగిలిన సిగ్గు చెందిరి. శిశుహత్య పాపమును ప్రాయశ్చిత్తం చేసుకుని వారు కృతప్రాప్తి వాంఛం విడిచేది. పిమ్మట నారదముని చతుర్భ ఆత్మదుడగు నారాయణుని స్తుతించి సృష్టి స్థితిలయ కారకుడు మరియు ప్రకృతికి ప్రభువునైన దేవదేవుని గురించి చిత్రకేతువునకు బోధించను. పిమ్మట అతడు బ్రహ్మలోకమునకు మరలిపోయాను. పరతత్వమును గురించిన ఈ ఉపదేశములు మహావిద్య అనబడును. నారదమునిచే ఉపదేశమునందున పిదప చిత్రకేతువు మహావిద్యను జపించి ఒక వారం పిమ్మట కుమార చతుష్టయంతో పరివృత్తుడై ఉన్న సంకర్షణ భగవాన్ని కాంచగలిగను. నీలాంబరధారియగు అతడు సువర్ణమయ కిరీటమును ఆవరణను కలిగిను. అతని ముఖము అతి ప్రసన్నముగా గోచరించుచున్నాను. సంకర్షునికి వందనములను సమర్పించిన చిత్రకేతువు స్తోత్రమును చేయనారంభించాను. అత్యంతరహితుడైన సంకర్షణ భగవాని రోమకూపములందు అనంతకోటి విశ్వములు నెలకొని ఉన్నవి. చిత్రకేతువు స్తుతించను. అతని నిత్యత్వము భక్తులకు సువిదితయే. భగవదుపాసనకు దేవతార్చనకు వేదమేమనగా భగవదుపాసకుడు కూడా శాశ్వతుడగు ఉండగా దేవతల వలన పొందిన వరములు మాత్రము తాత్కాలికములై ఉన్నవి. భక్తుడు కానిది ఎవడును భగవంతుని అవగతం చేసుకుని దారుడు. చిత్రకేతు స్తోత్రం కావించిన పిమ్మట అనంతదేవుడు తనను గూర్చిన జ్ఞానమును అతనికి వివరించను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవతన. శ్రీ బాదరాయణురువాచ ఆదదేవ ఋషిరాజన్ సంపరేతం నృపాత్మజం దర్శయిత్వేతి హోవాచ జ్ఞాతినామనుశోచతాం. శ్రీ సుఖదేవ్ గోస్వామి పలికెను. పరీక్షన్ మహారాజా, శోకతప్తులయ్యున్న బంధువులు ఎదుటను నారదముని తన యోగ బలముచే మృతపుత్రుని రప్పించి ఇట్లు పలికెను. శ్రీ నారదువాచ
జీవాత్మన్ పశ్య భద్రం తే మాతరం పితరం చ తే సుహృదో బాంధవస్తాప శుచాత్వత్కృతయా భృసం. శ్రీ నారదముని పలికెను, ఓ జీవుడా, నీకు శుభమగుగాక. నీ తల్లిదండ్రులను ఒకమారు గాంచుము. నీవు మరణించినందున నీ బంధుమిత్రులు శోక విహ్వలురైనారు. 3వ శ్లోకం. కలేవరం స్వమావిశ్య శేషమాయు సుహృత్వతః భుంక్ష్వా భోగాన్ పితృపుత్రాన్ అధితిష్టానుపాసనన్. అకాల మరణం వలన నీ జీవితము ఇంకనూ మిగిలి ఉన్నది కనుక నీ దేహమును తిరిగి ప్రవేశించి బంధుమిత్రులతో కలిసి మిగిలిన జీవితమును అనుభవింపము. నీ తండ్రి ఒసగడి రాజ్య సింహాసనము భోగములను స్వీకరింపము. ఇంకో చదువునా ప్రభుజీ? చదువుతా అంటే భాష్యం ఓకే, చదువు. 4వ శ్లోకం. జీవోవాచ కస్మిన్ జన్మన్యమి మహ్యం పితరో మాతరో భవన్ కర్మభిర్భామ్య మానస్య దేవతిర్యోనిషు. నారదముని యోగ బలముచే మృత శరీరమున కొలది సమయమునకై ప్రవేశించిన జీవాత్మ ఆ ముని వాక్కునకు బదులుగా ఇట్లు పలికెను. కర్మ ఫలానుసారము నేను ఒక దేహము నుండి ఇంకొక దేహమునకు మారుచు దేవ పశు వృక్ష నరయోనుల్లో సంచరించుచుందును. ఏ జన్మలో వీరు నాకు తల్లిదండ్రులు? నిజముగా ఎవ్వరూ నాకు తల్లిదండ్రులు కారు కనుక ఈ ఇరువురిని నేనెట్లు తల్లిదండ్రులుగా భావింపగలను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. పంచభూతముల అంటే పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము చేతను 3 సూక్ష్మతత్వములు మనస్సు, బుద్ధి, అహంకారం చేతను తయారైనట్టి యంత్రము వంటి దేహములో జీవుడు ప్రవేశించునని ఇతర స్పష్టపడినది. భగవద్గీత యందు ధృవపరిచినట్లు ఉన్నత న్యూన ప్రకృతులను 2 అంశములు కలవు. అవి రెండును భగవంతుడికి చెందినవే. కర్మ ఫలానుసారము జీవుడు నానా రకములకు దేహములలోనికి బలవంతముగా నెట్టబడును. ప్రకృతి నియమానుసారము ఆ జీవుడు చిత్రకేతువు కృతద్యుతి దంపతులకే తయారు చేయబడిన దేహంలో ప్రవేశించి రాజపుత్రుడు కావలసి ఉండును. కానీ నిజమునకు అతడు వారి పుత్రుడు కాడు. అతడు భగవంతుడి సంతానమే. కానీ అతడు భౌతిక జగత్తును భోగింపకోరినందున నానాయోనుల్లో ప్రవేశించే అవకాశము భగవంతుడు వసగినాడు. తల్లిదండ్రుల నుండి తాను పొందినట్టి భౌతిక దేహములతో జీవునికి నిజమైన సంబంధము లేనే లేదు. అతడు భగవదంశ అయినప్పటికీ నానా దేహములలో పరిభ్రమించుటకు అనుమతింపబడినాడు. తల్లిదండ్రులతో తయారు చేయబడిన దేహమునకు ఆ నామమాత్ర తల్లిదండ్రులకు వాస్తవమునకు ఎటువంటి సంబంధము లేదు. కనుకనే చిత్రకేతువు అతని రాణిని తన తల్లిదండ్రులుగా అంగీకరించుటకు జీవుడు నిర్మోహమాటముగా నిరాకరించెను. 5వ శ్లోకము. బంధుజ్ఞాత్యరి మధ్యస్థమిత్రో దాసీన విద్విషః సర్వ ఏవ హి సర్వేషాం భవంతి క్రమశోమిదః. నదివలే సాగుచూ జీవుని కొనియాడేది. ఈ భౌతిక జగత్తునందు జనులు కాలక్రమమున బంధువులు, మిత్రులు, శత్రువులు అగుచుందురు. వారు మధ్యవర్తులుగా ఒకరినొకరు కొనని వారుగా ఇంకనూ ఎన్నో సంబంధములతో చేయుచుందురు. ఎన్ని వ్యవహారములు జరుగుతున్నప్పటికీ ఎవ్వడను శాశ్వతమైన సంబంధమును కలిగి ఉండజాలడు. భాష్యము. ఈ రోజు స్నేహితునిగా ఉన్నవాడు మర్నాడు శత్రువుగా తయారొకట ఈ భౌతిక జగత్తులో మన అనుభవంలోనిదే. మిత్రులు, శత్రువులు, ఇంటివారు, బయటవారు అనేది మన సంబంధములు వివిధ వ్యవహారముల వలన కలిగినవి అయి ఉన్నవి. చిత్రకేతువు తన మృతపుత్రునికే శోకించుచున్నాడు. కానీ ఆ పరిస్థితిని అతడు వేరొక విధముగా ఆలోచించవచ్చును. అనగా గత జన్మమున ఈ జీవుడు
నా శత్రువై ఉండవచ్చును. కనుకనే పుత్రునిగా ఉదయించి నాకు తీవ్రముగా దుఃఖమును శోకమును కలిగించుటకై అకాల మరణము చెందినాడు అని అతడు తలింపవచ్చును. మృతపుత్రుని తన పాత శత్రువుగా భావించి ఆ శత్రు మరణం నాకు శోకించుటకు బదులు హర్షించవచ్చును కదా. భగవద్గీత యందు ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వసహ అని తెలుపబడినట్లు నిజమునకు సమస్తము గుణ సంపర్కం వలనే కలుగుతున్నది. కనుకనే సత్వగుణ స్థితుడై ఉన్నందున నేడు మిత్రునిగా మర్నాడు రజస్తము గుణముల వలన మర్నాడు శత్రువు కావచ్చును. ఈ రీతి ప్రకృతి గుణములు పనిచేయుచుండగా మోహవశమైన మనము ఇతరులను వివిధ పరిస్థితుల్లోని వ్యవహారములను బట్టి మిత్రులుగా, శత్రువులుగా, పుత్రులుగా లేదా తల్లిదండ్రులుగా భావించుతుందము. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారండి? ముందుకెళ్దాం. హరే కృష్ణ. అనిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్రణ 6వ శ్లోకము. ఏతా వస్తూని పన్యాని హేమాదీని తతస్తతః పర్యటంతి నరేష్వేవం జీవో యోనిషు కర్తృషు. సువర్ణాది వస్తువులు క్రయ విక్రముల వలన నిరంతరము ఒక స్థలం నుండి వేరొక స్థలమునకు మారునట్లు జీవుడు కర్మఫలం వలన ఒక రకమైన తండ్రి తర్వాత ఇంకొక రకమైన తండ్రిచే వివిధ దేహములలో చేరుచు బ్రహ్మాండమంతయు పరిభ్రమించుచుండును. భాష్యము. చిత్రకేతువు యొక్క పుత్రుడు పూర్వజన్మమున అతని శత్రువేయనియు దుఃఖమును కలిగించుటకే అతని ఇప్పుడు పుత్రునిగా ఉదయించిన ఇదివరకే వివరింపబడినది. పుత్రుని అకాల మరణము నిజముగా చిత్రకేతువునకు తీవ్ర వేదనను కలిగించెను. పుత్రుడు శత్రువే అయినచో రాజు ఎందులకే అతడి ఎడ అమితానురాగము కలిగి ఉండెను అని ఎవరేని ప్రశ్నించున అవకాశం కలదు. ఒకని సంపద శత్రువు చేతిలో పడినప్పుడు అది శత్రువునకు నిస్తమగునని చెప్పుట దానికి సమాధానము కాగలదు. అంతటా ఆ శత్రువు దానిని తన ప్రయోజనములకే వాడుకొనగలడు. ఆ సొత్తును పూర్వము కలిగి ఉండేది. హరే కృష్ణ. ఆ సొత్తును పూర్వము కలిగి ఉన్న యజమానికి హాని చేకూర్చుటకైనను దానిని అతడు ఉపయోగించగలడు. కనుకనే ధనము వీరికి గాని వారికి గాని చెందినదని చెప్పబడదు. ధనము ధనమే. పరిస్థితులను బట్టి అది శత్రువుగా లేదా మిత్రునిగా వాడబడుచుండును. భగవద్గీత యందు వివరింపబడినట్లు ఏ తల్లి చేతనో తండ్రి చేతనో జీవునికి జన్మ కలుగలేదు. జీవుడు నామమాత్రమగు తల్లిదండ్రులకు పూర్తిగా పరమైన వాడు. ప్రకృతి నియమమును అనుసరించియే తండ్రి వీర్యమును ఆశ్రయించి తల్లి గర్భమున ప్రవేశపెట్టబడును. తండ్రిని ఎంచుకొనుటలో అతనికి స్వాతంత్రము లేదు. ప్రకృతేహ క్రియమానాన్ని క్రయ విక్రములకు గురి అయ్యడి వస్తువుల వలె అతడు ప్రకృతి నియములచే బలవంతముగా నానా విధములకు తల్లిదండ్రులను స్వీకరించుచుండును. కనుక నామమాత్రమగు తండ్రి తనయుల సంబంధము ప్రకృతి ఏర్పాటు చేసినది. దానికి అర్థమే లేదు. కనుక అది భ్రమ లేదా మాయ అనబడును. జీవుడు కొన్ని మార్లు జంతు రూపంలో ఉన్నట్టి తల్లిదండ్రులను ఆశ్రయింపవచ్చును. మరికొన్ని మార్లు మానవ రూపంలో ఉన్నట్టి తల్లిదండ్రులను ఆశ్రయింపవచ్చును. ఒక మారు పక్షి జాతులలోని తల్లిదండ్రులను ఆశ్రయింపవచ్చును. మరొక మారు దేవతారూపమున గల తల్లిదండ్రులను ఆశ్రయింపవచ్చును. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు పలికియుండిరి. బ్రహ్మాండ భ్రమితే కోణ భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ. ప్రకృతి నియమములచే జన్మ జన్మాంతరములు పీడింపబడుచు జీవుడు వివిధ లోకములలో నానా యోనులలో బ్రహ్మాండమంతయు పరిభ్రమించుచుండును. అతడు అదృష్ట భాగుడైనచో తన జీవితమునే మార్చేరి భక్తునితో పరిచయము పొందును. అంతటా అతడు భగవద్ధామమున కేగగలడు. కనుకనే ఈ విషయమున ఇట్లు చెప్పబడినది. జనమే జనమే సబే పితా మాతా పాయ కృష్ణ గురునాహి మిలే భజ హరియేయి. జీవుడు నానా యోనులలో పరిభ్రమించుచు ప్రతి దాని యందును అది మానవ జన్మ, జంతు జన్మ, వృక్ష జన్మ లేదా దేవతా జన్మ ఏది అయినను కావచ్చును తల్లిదండ్రులను పొందుచున్నాడు. అది పెద్ద కష్టమైన కార్యము కాదు. ప్రామాణికుడగు గురువును శ్రీకృష్ణుని పొందగలుగుటయే అతి కష్టమైన విషయము. కనుక శ్రీకృష్ణుని ప్రతినిధియగు ప్రామాణికుడగు గురుదేవుని ఆశ్రయించే అవకాశము చేజిక్కించుటయే మానవుని కర్తవ్యము.
అంతటా గురుదేవుని ఆధ్యాత్మిక జనకుడు మార్గదర్శకత్వమున అతడు భగవద్ధామమును చేరగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. ఆధ్యాత్మిక జనకుడు అంటే ఇనిషియేషన్ బేసికలీ, రైట్? ఇనిషియేషన్ తీసుకున్న ఇచ్చిన ఆయన ఆధ్యాత్మిక జనకుడు అంటే ఇనిషియేషన్ ఇచ్చిన గురువు బేసికల్గా. అందుకే ఇనిషియేషన్ ని ద్విజన్మ అంటారు, రెండో జన్మ లాంటిది. మనకి భాష్యాల్లో కూడా వస్తుంటది ద్విజన్మ అన్న పదము. అంటే అది గురువుని ఆశ్రయించి గురువు శిష్యునిగా స్వీకరించడం. అందుకే అక్కడ పేరు మార్పు కూడా నాన్న. ఓకే పేరు మార్పు. అది ప్రామాణికమైన గురువుని ఎంచుకోమని చెప్తున్నారు కదా. ప్రామాణికమైన గురువు అంటే సాంప్రదాయం నుంచి వచ్చిన గురువు, అదే పరంపరలో వచ్చింది ఎంచుకోవాలి. ఇంకేంటి అరటిపండు వచ్చి చెప్పినట్టు చెప్తున్నారు. అందుకే యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ అదే అందుకే నెగ్లెక్ట్ చేయకూడదు. ఇవన్నీ కేర్ఫుల్ గా ఉండాలి, నెగ్లెక్ట్ చేయకూడదు, అవకాశాన్ని కూడా జారవించుకోకూడదు. సరే, నెక్స్ట్ జలజామాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాం ప్రభుజీ. 7వ శ్లోకం. నిత్యస్యార్థస్య సంబంధో నిత్యో దృశ్యతే నృషు యావద్యస్య హి సంబంధో మమత్వం తావదేవ హి. కొందరు జీవులు మానవులుగా జన్మింతురు, ఇంకొందరు పశువులుగా జన్మింతురు. వారి ఇరువురు జీవులే అయినప్పటికీ వారికి గల సంబంధము తాత్కాలికము. ఒక పశువు ఒకని ఆధీనమున కొంతకాలము ఉండి తిరిగి వేరొకరి ఆధీనమునకు వెడలవచ్చును. అది అట్లు వెడలినంతటా పూర్వ యజమాని దానిపై ఎటువంటి మమత్వమును కలిగి ఉండడు. ఆ పశువు తన ఆధీనమున ఉన్నంత వరకు నిక్కముగా అతడు దాని ఎడ అనురాగమును కలిగి ఉన్నను. అది అమ్ముడు పోయినంతనే ఆ అనురాగము కూడా నశించిపోవును. భాష్యము. ఈ శ్లోకమునందు వివరింపబడినట్లు ఆత్మ ఒక దేహం నుండి వేరొక దేహమునకు మారుననడి విషయంతో పాటు ప్రస్తుత జన్మమందును జీవుల నడుమ సంబంధము తాత్కాలికమైనది. చిత్రకేతువు యొక్క తనయుని పేరు హర్షశోకుడు. జీవుడు నిక్కముగా నిత్యుడే, కాని అతడు తాత్కాలికమైన దేహంతో వస్త్రము వంటిది కప్పబడి ఉన్నందున నిత్యత్వము కనబడదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా. దేహదారి ఈ దేహమునందు బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి ముసలితనమునకు ప్రయాణించును. పశువు తన యజమాని నుండి ఇంకొక యజమాని అధీనమునకు చనినట్లు చిత్రకేతును తనయునిగా కొంతకాలము ఉన్నట్టి జీవుడు వేరొక దేహమునకు చనినంతనే అనురాగపూర్వకమగు బాంధవ్యము నశించిపోయింది. కడచిన శ్లోకమందలి ఉదాహరణము వలె ఏదేని వస్తువు తన చేతిలో ఉన్నంత వరకు మనిషి దానిని తనదిగా భావించును. కానీ అది చేయి మారినంతనే పరుల వస్తువుగా మారిపోవును. ఇక దానితో అతనికి ఎటువంటి సంబంధము గాని మమత్వం గాని ఉండదు. దాని కొరకు అతడు ఏమాత్రము శోకింపడు. 8వ శ్లోకం. ఏవం యోనిగతో జీవః సనిత్యో నిరహంకృతః యావద్యత్రో ఫలభ్యేత తావత్ సత్వం హి తస్య తత్. నశ్వరమగు దేహ సంబంధము వలన ఒక జీవుడు ఇంకొక జీవునితో సంబంధము కలిగి ఉన్నను. జీవుడు మాత్రము శాశ్వతుడు. నిజమునకు పుట్టి నశించున్నది దేహమే కాని జీవుడు కాడు. జీవుడు జన్మించునని గాని మరణించునని గాని ఎవరునూ అంగీకరింపరాదు. వాస్తవముగా జీవునికి నామమాత్ర తల్లిదండ్రులతో ఎటువంటి సంబంధము లేదు. గత కర్మానుసారము ఒక తల్లిదండ్రుల జంటకు పుత్రునిగా జన్మించినప్పుడు వారొసగిన దేహంతో అతడు సంబంధము కలిగి మిథ్యాపూర్వకంగా తనను వారి పుత్రునిగా భావించి అనురాగముతో వర్తించుచుండును. కానీ మరణానంతరము ఆ సంబంధము నశించిపోవును. ఇటువంటి పరిస్థితులలో ఎవ్వడును మిథ్యాపూర్వకముగా హర్షమునకు శోకమునకు గురికారాదు. భాష్యము. జీవుడు భౌతిక దేహమునందున్నప్పుడు తాను వాస్తవమునకు దేహము కానప్పటికీ మిథ్యాపూర్వకంగా అట్లు తలచుచుండును. దేహంతోనూ తన నామమాత్రమగు తల్లిదండ్రులతోనూ అతనికి గల సంబంధము తాత్కాలికమైనది, మిథ్యాపూర్వకమైనది. జీవుని స్థితిని గూర్చిన జ్ఞానము కలిగినంత వరకు అటువంటి భ్రమ కొనసాగుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాత ఉన్నారమ్మా? కుమారి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ.
ఏష నిత్యో వేహస్సు 9వ శ్లోకం. ఏష నిత్యో వేహ సూక్ష్మ ఏష సర్వాశ్రయ స్వదృక్ ఆత్మ మాయా గుణైర్విశ్వమాత్మానం సృజతే ప్రభు. వాస్తవమునకు ఆద్యంతము లేని కారణమున జీవుడు శాశ్వతుడు అనశ్వరుడు అయ్యున్నాడు. అతడు జన్మించడు, మరణించడు. అన్ని రకములగు దేహముల యందలి మూలతత్వము అతడే అయినను దేహ కోవలోకానికి అతడు రాడు. జీవుడెంతటి ఉదాత్తుడనగా గుణరీత్యా అతడు భగవంతునితో సమానమే అయ్యున్నాడు. అయినను అపరూపుడైనందున అతడు మాయామోహితుడయ్యడే అవకాశం ఉన్నది. ఆ విధముగా తన వివిధ కోరికలను అనుసరించి అతడు నానా రకములకు దేహములను తయారు చేసుకొనను. భాష్యము. ఈ శ్లోకమునందు అచింత్య భేదాభేద తత్వము అంటే ఒకే సమయమున ఏకత్వము భిన్నత్వము వర్ణింపబడినది. జీవుడు భగవంతుని వలనే నిత్యుడు. కానీ భేదమేమనగా భగవానుడు మహోన్నతుడు, తనకు సమానమైన వారు గాని అధికులు గాని లేనివాడు. కానీ జీవుడు సూక్ష్మమైనవాడు. అతడు వెంట్రుక కొనలో 10,000వ వంతు పరిమాణము కలవాడని శాస్త్రములలో వర్ణింపబడినది. ఇక దేవదేవుడు సర్వవ్యాపి, అండాంతరస్థ పరమాణుచయ యాంతరస్థం. జీవుడు సూక్ష్మమైన వాడని అంగీకరించినతో మహోన్నతుడైన వానిని గూర్చిన విచారణ సహజముగానే అవసరమగును. ఆ మహోన్నతుడే భగవానుడు. జీవుడు మాత్రము సూక్ష్మమైన వాడు. మాయచే కప్పబడుట జీవుని ఇంకొక ప్రత్యేక లక్షణము. ఆత్మ మాయా గుణై. భగవంతుని మాయచే అతడు కప్పబడు నైజము కలవాడు. ఈ భౌతిక జగత్తునందలి తన బద్ధ జీవమునకు జీవుడే బాధ్యుడు కనుక ప్రభు అని వర్ణింపబడినాడు. అనగా తాను కోరినచో అతడు ఆ భౌతిక జగత్తునకు రాగలడు, లేనిచో భగవద్ధామమునకు మరలగలడు. అతడు ఈ భౌతిక జగత్తును భోగింపగోరినందునే ప్రకృతి ద్వారా భగవంతుడు అతనికి భౌతిక దేహము నొసగినాడు. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18.61 అందు ఇట్లు పలికెను. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరజామానుడయ్యుండి భౌతిక శక్తి యంత్రముపై ఆసీనులైనట్లుగా ఉన్న సర్వ జీవుల గతులను నిర్దేశించుచున్నాడు. జీవుడు కోరినట్లుగా ఈ భౌతిక జగమును భోగించుటకు భగవానుడు అవకాశముసగినను సమస్త కోరికలను త్యజించి తననొక్కననే శరణుజొచ్చి భగవద్ధామమునకు మరలుమని ఆ దేవదేవుడు తన కోరికను జీవునకు బాహాటముగా వెల్లడి చేయును. జీవుడు అతి సూక్ష్మమైన వాడు. జీవుడు దేహమునందే ఉన్నప్పటికీ లౌకిక శాస్త్రజ్ఞులకు అతన్ని కనుగొనుట అసాధ్యమని జీవగోస్వామి ఈ సందర్భమున వ్యాఖ్యానించిరి. కానీ అతడు దేహమునందే ఉన్నాడని ప్రామాణికుల వలన తెలుసుకొనవచ్చును. దేహము అట్టి జీవునకు భిన్నమైనది. 10వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నహ్యస్యాంతి ప్రియా కశ్చిన్నా ప్రియా స్వపరోపివః ఏక సర్వాధియాం ద్రష్ట తృణాం గుణదోషయో. ఈ జీవునికి ప్రియమైన వాడు కానీ అప్రియమైన వాడు కానీ లేడు. తనకు సంబంధించిన దానికి ఇతరులకు చెందిన దానికి అతడు భేదము చూపు. అతడు అనన్యుడు, అనగా శత్రుమిత్రుల చేతను హితుల చేతను అహితుల చేతను ప్రభావితులు కానివాడు. చనుల వివిధ గుణములకు అతడు కేవలం సాక్షి మాత్రుడు. భాష్యము శ్రీ ప్రభుపాద వారి. భాష్యము శ్రీ ప్రభుపాద వారికి జై. కడచిన శ్లోకమును వివరించినట్లు జీవుడు భగవంతుని గుణములనే కలిగి ఉన్నాడు. కానీ తాను సూక్ష్మమైన కారణమున వానినతడు అణుపరిమాణంలో కలిగి ఉన్నాడు. భగవంతుడు మాత్రము మహోన్నతుడు, సర్వవ్యాపి. బద్ధ జీవులకు గల అజ్ఞాన జనిత గుణములకు పూర్తిగా పరుడైనందున భగవంతునికి ప్రియులు గాని శత్రువులు గాని బంధువులు గాని లేరు. పైగా భక్తుల ఎడతడు పరమ కన్ను కలవాడు, అనుగ్రహం చూపెడేవాడు అయి ఉండను. భక్తులను ద్వేషించే వారి పట్ల అతడు ఏమాత్రము ప్రసన్నుడు కాడు. ఈ విషయమున శ్రీకృష్ణుడు భగవద్గీత 9.29 యందు ఇట్లు ధృవపరిచను. నమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. నేనెవ్వరిని ద్వేషింపును, ఎవ్వరి ఏడ నా పక్షపాతమును కలిగి ఉండను. నేను సర్వుల ఏడ సమానముగా వర్తింతు. కానీ భక్తితో సేవనొసగడి వాడు నాకు మిత్రుడై ఉండు.
నేను కూడా అతనికి మిత్రుడనై ఉండును. అదే విధముగా భగవద్గీత 16.19 యందు ఇంకొక చోట భగవానుడు ఇట్లు పలికను, తానహం ద్విషతః క్రూరం సంసారేషు నరాధమాన్ క్షిమాప్యజ శ్రమ శుభాన్ అశ్రీష్వేన యోనిషు. అసూయ కలవారును క్రూరులగు నరాధములను వివిధ అసురజన్మల నుండి సంసార సాగరమున నేను శాశ్వతంగా పడద్రోయిచున్నాను. తన భక్తులను ద్వేషించే వారి పట్ల భగవానుడు పరమ విరోధమును కలిగి ఉండును. భక్తులను రక్షించుటకే అతడు వారి శత్రువులను దూనమాడుచుండెను. ఉదాహరణకు భక్త ప్రహ్లాదును రక్షించుటకే భగవానుడు హిరణ్యకశిపును వధించను. ఆ విధముగా భగవంతునిచే చంపబడి ఆ దానవుడు సాహిత్యముక్తిని పడుచును. దేవదేవుడు సర్వుల కర్మలను వీక్షించువాడు కనుక భక్తుల యొక్క శత్రువుల కర్మలను కూడా గమనించుచు వారిని శిక్షించుటకు ఉద్యుక్తుడగును. కానీ ఇతర జీవుల విషయంలో అతడు కేవలము కర్మ సాక్షిగా నుండి పాప పుణ్య ఫలములను నొసుగుచుండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. 11వ శ్లోకం. నా దత్త ఆత్మా హి గుణం న దోషం న క్రియాఫలం ఉదాసీనవదాసీనః పరావరదృగీశ్వరః. కార్యకారణములను సృజించిన దేవదేవుడు కర్మఫలముల వలన కలిగడి సుఖదుఖములను గ్రహింపడు. మరొక్కసారి చదువుతానమ్మా. కార్యకారణములను సృజించిన దేవదేవుడు కర్మఫలముల వలన కలిగడి సుఖదుఖములను గ్రహింపడు. భౌతిక దేహమును అతడు గ్రహింపవలసిన పని లేదు. భౌతిక దేహము లేని కారణమున అతడు సదా ఉదాసీనుడై ఉండును. అతని అంశమాత్రులకు జీవులు ఆ గుణములలో అతి సూక్ష్మ భాగమును కలిగి ఉందురు కనుక ఎవ్వడును శోకింపరాదు. హరే కృష్ణ. భాష్యం. బద్ధజీవునకు శత్రుమిత్రులుందురు. అతడు తన గుణదోషములచే ప్రభావితుడగును. కాని భగవానుడు మాత్రము ఎల్లప్పుడూ దివ్యుడే. తాను పరమ నియామకుడైనందున అతడు ద్వైత భావముచే ప్రభావితుడు కాడు. కనుకనే మనిషి చేసేది కర్మల అనగా శుభాశుభ కర్మల యొక్క కార్యకారణములకు ఉదాసీనుడైన సాక్షిగా అతడు హృదయ కుహరమున ఆసీనుడై ఉండునని చెప్పబడినది. ఉదాసీనుడు అనగా అతడెట్టి చర్య గైకనుడని మనము భావింపరాదు. వానితో అతడు ప్రభావితుడు కాడనియే దాని అర్థము. ఉదాహరణకు న్యాయస్థానమునందు ఇరుపక్షముల వారు తమ వాదమును వినిపించినప్పుడు న్యాయాధికారి ఉదాసీనునిగానున్నను ఆ వాద ప్రతివాదములను బట్టి చర్య గైకొనుచుండును. పూర్తిగా ఉదాసీనుల మగుటకు మనము పరమ ఉదాసీనుడైన వాని పాదపద్మములనే ఆశ్రయింపవలసి ఉండును. పుత్రమరణము వంటి అత్యంత గంభీరమైన పరిస్థితిలో ఉదాసీనముగా నుండుట అసాధ్యమని చిత్రకేతువునకు తెలుపబడినది. కాని పరిస్థితిని ఏ విధముగా సానుకూలపరచవలెనో భగవంతునికి తెలుసును కనుక అతనిపై ఆధారపడి భక్తి యోగమును కొనసాగించుటయే ఉత్తమమైన పద్ధతి. అన్ని పరిస్థితులలోనూ మనిషి ద్వంద్వములచే కలత చెందక ఉండవలెను. ఈ విషయము భగవద్గీత 2వ అధ్యాయము 47వ శ్లోకం యందు ఇట్లు చెప్పబడినది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. విద్యుక్త ధర్మమును నిర్వర్తించుటయందే నీకు అధికారము కలదు, కాని కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడూ భావింపకము. అలాగుననే విద్యుక్త ధర్మమును వీడుటయందు ఆసక్తుడవు కాకుము. ప్రతి ఒక్కడూ తాను చేయవలసిన భక్తిని చేసి కార్యసిద్ధి కొరకు భగవానునిపై ఆధారపడవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ నాన్న. నాకు మొదటి పదం చదవగానే అర్థం కాలేదు, కానీ మొత్తం చదివేసరికి అర్థమైంది. కానీ ఈ పేరలో ఏంటంటే అలాగే పుత్రమరణం వంటి అత్యంత గంభీరమైన పరిస్థితిలో ఉదాసీనముగా ఉండటం అసాధ్యమని చిత్రకేతువుకు తెలుపబడినది. కానీ
పరిస్థితిని ఏ విధంగా సానుకూల పరిస్థితుల్లో భగవంతుని తెలిసిన కనుక అతనిపై ఆధారపడి భక్తి యోగము కొనసాగించుడి ఉత్తమ పద్ధతి. అంటే ఏంటండి ఇక్కడ దాని అర్థం ఏంటండి? సో అది అత్యంత గంభీరమైన పరిస్థితిలో ఉదాసీనముగా నుండి అసాధ్యమని చిత్రకేతులకు తెలుపబడింది. కానీ పరిస్థితి ఏ విధముగా సానుకూల పరిచయాలనో భగవంతునికి తెలుసును గనక తను భగవంతునిపై ఆధారపడి భక్తి యోగము కొనసాగించటే ఉత్తమమైన పద్ధతి. అర్థమవుతుంది కదా బాబు గారు? అంటే అంటే బాధపడకూడదు అని చెప్పడం కష్టము, కానీ ఆ బాధని భక్తిలోకి మలుచుకోవాలి. భక్తిలో నిలబడితే ఆ అర్థమవుతుంది కదండి. అన్ని పరిస్థితుల్లోనూ మనిషి ద్వంద్వములచే కలత చెందక ఉండవలను. ఈ విషయం భగవద్గీతలో చెప్పబడింది. సో లాస్ట్ సెంటెన్స్ కూడా మీరు చూస్తే ప్రతి ఒక్కరూ తాను చేయవలసిన భక్తిని చేసి కార్యసిద్ధి కొరకు భగవంతునిపై ఆధారపడి ఉండాలి. ప్రయారిటీ భక్తికి ఇవ్వాలి. చేయాల్సిన కర్మలకి భగవంతునిపై ఆధారపడాలి. అవుతుంది కదండి. చేయాల్సిన కర్మలకి భగవంతునిపై ఆధారపడాలి. సో మన కర్మలు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. దానికి భగవంతుని మీద ఆధారపడాలి. అవుతుంది కదా. మనం చేయాల్సింది భక్తే. కుటుంబాన్ని చూసుకోవాల్సింది మన బాధ్యత. ఆ బాధ్యత మన బాధ్యత అయినా సరే భగవంతుని మీద ఆధారపడి చేసే విధముగా ఉండగలగాలి. అవుతుంది కదండి. సో దట్స్ ద లాస్ట్ లైన్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ పవర్ఫుల్ లైన్. అంటే సో చనిపోయినప్పుడు బాధపడకుండా ఉండడం కష్టము, కానీ మనసు మళ్లించుకోవడం కోసం భక్తిలో నిలబడండి అంటున్నారు. యోగంలో నిలబడండి అంటే సో అవసరం ఉన్నప్పుడే భక్తి యోగం కాదు, అవసరం ఉన్నా లేకపోయినా భక్తి యోగం. అది ఎప్పుడూ భక్తి యోగం. తర్వాత మిగతాది అవసరాలు. అయితే మిగతా అవసరాలు కూడా భగవంతుని మీద ఆధారపడి కర్మలు చేయండి. నీ విద్యుత్ ధర్మమును నిర్వహించుట యందు నీవు అధికారము కలదు, కానీ కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడూ భావింపకము. సో కర్మఫలములకు నీవే కారణం ఎన్నడూ భావింపకము అంటే కొడుకు చనిపోయినప్పుడు బాధ ఎక్కడి నుంచి వస్తుందంటే నా కొడుకు అన్న భావనలోంచి. సో అది నీవే కారణం కాదు. ఒక పుత్రుడు జన్మించాలంటే నీవే కారణం కాదు. సో కర్మఫల బంధం నుంచి దూరం అవడం అంటే అదే బేసికల్ గా అవుతుంది కదండి. సో కుటుంబంలో సమస్య ఏదైనా వచ్చినా నా వల్ల తీరుతుంది అనుకోవడము అది కర్మ చేయడమే. నా వల్ల నేను బాధ్యుడిని ఈ ప్రాబ్లం తీర్చడానికి అనుకున్న కర్మ చేయడమే. ఎందుకంటే అందులో నేను అన్న భావన ఉంది కాబట్టి. దానికి నువ్వు భక్తి చేసి భగవంతుని సహాయం తీసుకో కర్మ చేయడానికి. సో ఆ భావనలో ఉన్నప్పుడు కొడుకు చనిపోయినా బాధని దిగమించుకోగలిగే స్థితి ఆటోమేటిక్ గా వస్తుంది. రావాలి. కానీ ఇక్కడ మరి ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలంటారు, మరి ఇక్కడ కర్మ కారణం కాదంటున్నారు. అది ఎలా అర్థం చేసుకోవాలి? నాకు అర్థం కాదు. ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి. మరి ఇక్కడ నీ కర్మకు నువ్వు కారణం కాదు అంటే అర్థం ఏంటి ప్రభు? ఎక్కడమ్మా ఇక్కడ చెప్పండి. కింద నీ 3వ లైన్. నీ కర్మ నీవే కారణం ఎన్నడూ భావింపకము. అది ఎట్లా అర్థం చేసుకోవాలి? నీవే కారణం అని భావింపకము. సో అన్నగా మీ క్వశ్చన్ అండి, ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి. మరి మన కర్మకు మనం కారణం కానప్పుడు మనం ఎందుకు అనుభవించాలి? కర్మ ఫలముకి నీవే కారణము కాదు. కర్మ అనుభవించాలి. కర్మ ఫలానికి నువ్వు కారణం కాదు. నీవు మాత్రమే కారణము కాదు. నీవే కారణము కాదు అంటే నీవు ఒక్కడవే కారణం కాదు. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకి భగవద్గీతలో వస్తుంది 5 ఫ్యాక్టర్స్ కలుస్తాయి ఒక కర్మ ఫలించాలి అంటే. 5 కర్మ చేయు కార్యము, అనుభవించే వ్యక్తి, భగవంతుని అనుకూలత, ఇవన్నీ 5 కార్యాలు ఉంటాయి. సో దానికి కర్మ. సో ఒక మంచి జరిగింది అనుకోండి, దానికి నీవే కారణం కాదు, ఎన్నో ఫ్యాక్టర్స్ కలిస్తే అది నేనే కారణం అనుకుంటే ఏమ్మా నీకు కర్మ మీద అధికారం ఉంది, ఫలం మీద అధికారం లేదనేసి. కర్మ మీద అధికారం ఉంది, కర్మ ఫలం మీద అధికారం లేదు. కర్మ ఫలం మీద అధికారము ఉంది అనుకుంటే నువ్వు మళ్ళీ కర్మ చేసేస్తున్నట్లే.
అర్థమవుతుంది కదమ్మా, కర్మఫలం మీద అది కాదు. సో అమ్మ భారతి అది కర్మని 2 విధాలుగా చూడాలి. ఒకటి మనకి ఎదురయ్యే సిచ్యువేషను ఫలం కర్మే, మనం మనం చేసిన దాని ఫలితము కర్మే. సో ఎదురైన సిచ్యువేషను ఎవరి కర్మకు వాళ్ళే కారణం అంటే మనకి ఎదురైన సిచ్యువేషన్కి మనమే కారణం. మనం ఎదురైన సిచ్యువేషన్కి మనమే కారణం. ఎవరి కర్మకు వాళ్ళే కారణము అంటే మనకి ఎటువంటి పరిస్థితి ఎదురైతే దానికి మనమే కారణం. అయితే మనకి వచ్చే ఎదురైన సిచ్యువేషన్కి మనమే కారణము, కానీ దానిని జయించడానికి మనమే కారణం అనుకోవడానికి వీల్లేదు. సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి మనమే కారణం అనుకోవడానికి వీల్లేదు. మనమే ఏమండి, దాన్ని మనమే కారణం అనుకుంటే దాన్ని మనం ఓన్ చేసేసుకుంటున్నాము, బంధం అయిపోతుంది బేసికలీ. అది 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 అలాగనే సిచ్యువేషన్ నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. అందులో భగవంతుని నిలబెట్టాలి. హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఈ చిత్రకేతువుకి ఆ కొడుకు మరణం తన వల్లే కొడుకు మరణించాడు అన్నది బాధ ఉంది కదా, ఆ బాధ కరెక్ట్ కాదు అని చెప్పడం కోసం చెప్పింది అని అనుకుంటున్నాను ప్రభుజీ. తన వల్లనే మరణించాడని కూడా అనుకోవట్లేదు ఆయన, నా కొడుకు మరణించాడు అనుకుంటున్నాడు. అది అంటే తను కోరుకోబట్టే కదా, సంతానం లేకపోయినా తన అంగీరసముని ద్వారా సంతానాన్ని పొందాడు కాబట్టే అతనికి కారణం ఇది అని దేవుడికి తెలుసు, కానీ ఫలితం ఇది అని తెలియక తను కోరుకున్నాడని విచారిస్తున్నాడు ఏమో అని నేను అనుకుంటాను ప్రభుజీ. అందుకని నువ్వు కారణం కాదు స్మా, దీంట్లో ఆ జీవి యొక్క పాప పుణ్యాలు కూడా కలిసి ఉన్నాయి అని అండమేమో అనుకుంటున్నాను. సో తను కోరుకున్నాడు, కొడుకు పుట్టాడు, శరీరం వచ్చింది, ఆ జీవి చనిపోయాడు. ఆ జీవి చనిపోయాడని బాధపడే కంట తన కొడుకు చనిపోయాడనే బాధ ఉంది. అదే అర్థమవుతుంది కదమ్మా. ఒక జీవి చనిపోయాడు అన్న బాధ ఉందేమో, కానీ ఓ జీవి చనిపోయాడు అన్న బాధ లేదు. తన వలన జరిగిన లేక కలిగిన కొడుకు చనిపోయాడు అన్న బాధే ఉంది బేసికల్. అంతే అంటే జీవుడిగా చూస్తే అసలు బాధే ఉండదు కదా ప్రభుజీ. అంటే మళ్ళీ భగవద్గీతలోకి వెళ్ళి అర్థం చేసుకోవాలి, కర్మను చేయి ఫలితం నాకు వదిలేసేయి. భగవద్గీత శ్లోకమే కదా చెప్పింది, 2.47 శ్లోకం భగవద్గీత శ్లోకమే. So that is what is important, Bhavagar. That is what is important in life. ఆ భావన లేదే గట్టెక్కలేం. ఆ భావన లేదే గట్టెక్కలేం. కానీ ఆ భావన రావడం చాలా కష్టం. దానికోసమే సాధన. అది కూడా ఆయన కృప వల్లే రావాలి. ఎందుకంటే మళ్ళీ నాకు భావన రావడం అనుకునేసరికి నేను వచ్చేస్తున్నాను అందులో. హరే కృష్ణ ప్రభుజీ. 12వ శ్లోకం. శ్రీ బాదరాయణుడు ఉవాచ ఇచ్చుదీర్యగతో జీవో జ్ఞాతయస్తస్య తే తదా విస్మితాముముచు శోకం చిత్వాత్మస్నేహశృంఖలాం. సుఖదేవ గోస్వామి పలికెను. చిత్రకేతువు తనయ రూపమున గల బద్ధజీవాత్మ ఆ రీతిగా పలికి వెడలినంతటా రాజు మరియు ఇతర బంధువులు విస్మితులైరి. అంతటా వారు అతనితో గల సంబంధము వలన కలిగినట్టి ప్రేమ పాశమును త్రెంచి వేసుకొని శోకమును విడిచిరి. 13వ శ్లోకం. నిహృత్య జ్ఞాతయో జ్ఞాతే దేహం కృత్వోచితాక్రియః తత్వజుత్యజం స్నేహం శోకమోహభయార్థిదం. బాలుని మృతదేహంను దహనము చేసి తగిన శ్రాద్ధకర్మలను నిర్వహించిన పిమ్మట వారు శోక మోహ భయార్థులను కలుగజేసడి అనురాగమును విడిచిపెట్టిరి. అట్టి అనురాగము విడిచిపెట్టుట నిస్సందేహముగా కష్టమే అయినను వారు అతి సులభముగా దానిని విడిచిరి. 14. బాలర్ణ్యో వ్రీడితాస్తత్ర బాలహత్యాహత ప్రవాహ బాలహత్యావ్రతం చేర్వు బ్రాహ్మణ్యైర్యన్నిరూపితం యమునాయాం మహారాజా స్మరంతో ద్విజభాషితం. పెద్దగా ఉంది, చదవనా ప్రభుజీ? చదవండి. భాష్యం ఇంకెవరికైనా ఇద్దాము. ఇంకెవరైనా ఉన్నారా మీరు కాకుండా? ఇంకెవరు ఉన్నారమ్మా చదవలసిన వాళ్ళు?
శారదా స్వరూపనేని మాతాజీ ఉన్నారా? చూసాం వచ్చినట్టున్నారు. వచ్చారు కానీ ఆన్లైన్ లేరు. మీరు చదవండి అమ్మా, తాత్పర్యం చదవండి. బాలుని విషప్రయోగము కావించినట్టి కృతజ్ఞతి సవతుల మిగుల సిగ్గు చెందిన వారే కాంతి విహీనులైరి. రాజా, శోకతప్తులై వారు అంగిర ఋషి ఉపదేశమును తలుచుకొనుచు సంతానమును బడేవలెననుడి కోరికను త్యజించిరి. బ్రాహ్మణ నిర్దేశమును అనుసరించి వారు యమునా నదికేగి స్నానమాడి తమ పానమునకు ప్రాయచిత్తం చేసుకొనిరి. పాపమునకు ప్రాయచిత్తం. మాతాజీ ఉన్నట్టున్నారు. శారదా మాతాజీ చదువుతారమ్మా? శారదా స్వరూపనేని మాతాజీ అమ్మా మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోయారు. సరే, ఇంకెవరు ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? సరే, మీరు కంటిన్యూ చేసేయండి అమ్మా, భాష్యం కంప్లీట్ చేసి అక్కడ. హరే కృష్ణ. భాష్యం. ఈ శ్లోకమునందు బాలహత్య హతప్రవాహ అను పదము ప్రత్యేకముగా గమనింపదగినది. బాలహత్య అనేది పద్ధతి మానవ సంగమున అనంతకాలము నుండి కొనసాగుతున్నది. పూర్వకాలమున అతి అరుదుగా జరిగిన ఈ కార్యము కలియుగమునందు ప్రస్తుత సమయమున సర్వసాధారణముగా మారినది. అదే భ్రూణహత్య, గర్భం నందే పిండమును చంపుట. కొన్ని మార్లు జన్మ పిదపయు శిశువును చంపుట జరుగుతున్నది. స్త్రీ అటువంటి హేయ కార్యమును చేసినచో కాంతి విహీనురాలు కాగలదు. బాలహత్య ప్రవాహ పిల్లవానికి విషప్రయోగము చేయుట అనడి పాపకార్యమునకు వడగట్టిన సవతులు మిగుల సిగ్గు చెందిరనేది విషయము కూడా గమనింపదగినది. పిమ్మట బ్రాహ్మణుల నిర్దేశానుసారము వారు బాలహత్యకు ప్రాయచిత్తము చేసుకొనిరి. బాలహత్య వంటి పాపకార్యమును చేసినచో స్త్రీ తప్పక ప్రాయచిత్తము చేసుకొనవలెను. కానీ ఈనాడు ఎవ్వరూ అది చేయుటలేదు. అటువంటి పరిస్థితుల్లో దానికి బాధ్యులైన స్త్రీలు ఇహపరములలో కష్టములను అనుభవించవలసి వచ్చును. శ్రద్ధావంతులకు వారు ఈ సంఘటనను వినినంతటా అట్టి బాలహత్యను త్యజించి శ్రద్ధతో కృష్ణ భక్తిలో కొనసాగుట ద్వారా తమ పాపకర్మలకు ప్రాయచిత్తము చేసుకొనవలెను. అపరాధరహితంగా ఎవడేని హరే కృష్ణ మహామంత్రమును జపించనిచో అతని పాపములన్నీను శీఘ్రమే జపించినచో అతని పాపములన్నీయు శీఘ్రమే శమింపగలవు. కానీ తిరిగి అతడు అట్టి పాపకృత్యములను చేయరాదు. తిరిగి పాపకృత్యములకు పాల్పడుట మహాపరాధమే ఎగురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపుదాము. 15వ శ్లోకం నుంచి నెక్స్ట్ వీక్ చదువుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదవలేదండి. చదువుతారా అమ్మా? చదువుతాను ప్రభుజీ. అయితే 14, 15, 16 17 చదవండి. 17 ఆపుకుందాం. సరేనండి. స ఇతం ప్రతి బుద్ధాత్మ చిత్రకేతుర్ద్విజోక్తిభిః గృహాంత కూపాన్నిష్కాంతః సరః పంకాదివ ద్విపః. ఆ విధముగా నారద అంగిరుల ఉపదేశములచే జ్ఞానవంతుడైన చిత్రకేతువు ఆధ్యాత్మిక జ్ఞానపూర్ణుడై బురద నీటి నుండి గజము బయటకు వచ్చిన చందమున సంసారాంధ కూపము నుండి బయటపడెను. 16 కాళింద్యాం విధివత్ స్నాత్వా కృత పుణ్య జలక్రియః మౌనేన సంయుత ప్రాణో బ్రహ్మపుత్రావవందత. యమునా జలమున స్నానమాడి అతడు విధిపూర్వకముగా దేవతలకు పితరులకు జలతర్పణములు కావించను. మౌని అయి ఇంద్రియ మనస్సులను నిగ్రహించి బ్రహ్మతనయులకు నారద అంగిరులు వందనములు చేసెను. 17 అద తస్మై ప్రపన్నాయ భక్తాయ ప్రేతాత్మనే భగవాన్ నారదః ప్రీతో విద్యామేతమువాచః. పిమ్మట ఆత్మ సంయమం కలవాడు శరణాగతుడునైన చిత్రకేతువు పట్ల అతి ప్రసన్నుడైన నారదముని ఈ క్రింది దివ్యోపదేశమును ఒసగెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడితో ఆపుదాము. సో రామనవమి నాడు క్లాస్ పెట్టుకుందామా లేదా? మీ అందరికి ప్రోగ్రామ్స్ ఉన్నాయా తెలియదు. సాయంత్రం పూట కదా ప్రభుజీ, సాయంత్రం పూట ఏమి ఉండవు అనుకుంటా. సాయంత్రం పూటకి అయిపోతుందమ్మా కళ్యాణాలు అన్ని. సో మనం అన్ని అయిపోతాయి, మధ్యాహ్నంతోనే అయిపోతాయి అన్ని. సరే, అయితే మనం ప్రోగ్రామ్ పెట్టేసుకుందాం, క్లాస్ పెట్టేసుకుందాం. ఓకే, చైతన్య చరితామృతం క్లాస్ ఉంటుంది కాబట్టి అది పెట్టేసుకుందాం. సరేనండి.
క్లాస్లో పెట్టుకోవడమే బెటర్ నన్ను అడిగితే. అవకాశం ఉన్నప్పుడు ఖండింగ్ చేసుకోవడం పెట్టలేదు, ఖండించాను. తప్పని పరిస్థితి ఎలాగో తప్పదు. అదే సరే, నరసింహార్తి ఎవరు పాడుతున్నారు ఇవాళ? నేను పాడేస్తాను. మీరే పాడతారా? సరే, పాడ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశిపో రక్షః శిలటంకానకాలయే ఇతో నరసింహో పరతో నరసింహో యతో యతో యామి తతో నరసింహో బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాఖాం అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపు తనుభృంగాం కేశవద్రుతా నరహరిరూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితై గౌర హరి బోల్ జై నరసింహ స్వామి की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय अनंत भक्त कोटि वैष्णव वृंदा की जय हरे कृष्ण प्रभु जी थैंक यू प्रभु जी థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఎవరీబడి. हरे कृष्ण ఫ్రైడే కాల్లో కలుద్దాం. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ.